రండి. ఇవాళ అయ్యగారి పుట్టినరోజు. అలాగా? అందుకే మొక్కు తీర్చుకోవడానికి ఎంత దూరం. అయ్యా, పుట్టినరోజున తమకు స్వామి నటరాజ అలంకారంలో దర్శనమిచ్చారు. వినాయకుడా విఘ్నేశ్వరుడా సకల దేవతల ఆది దేవుడా వినాయకుడా విఘ్నేశ్వరుడా కరుణానిధయే గురవే శరణం కలతే తీర్చా ఇది ఏ తరుణం ఉమాపతికే కుమారుడవే తొలి పూజలకే ఘనదేవరవే గణనాథుడవై ధరనేలెదవే శుభమే ఒసగే శివమూర్తి విలే. ఎమ్మెల్యే గారు ప్రసాదం తీసుకోకుండా వెళ్తున్నారు. వెళ్ళి తీసుకురా. రండి సార్. ఏమైందో చూడు. తెల్ల సుమో ఎర్ర స్టిక్కర్ ఫర్ రిజిస్ట్రేషన్ బోర్డ్స్. సౌండ్ బయటకు వచ్చిందో బుల్లెట్ లోపలికి వెళ్ళిపోతాయి. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లేవు. ఓవర్ ఓవర్. నన్ను ఎత్తుకొచ్చిన విషయం తెలిస్తే ఇంకొద్ది సేపట్లో ఇండియాని అదురుతుందిరా. ఇండియా ఏమన్నా మీ మండువాలోకిరా అదురుద్ది అంటున్నావు? మా నాయకుడికి తెలిస్తే మొత్తం అల్లకల్లోలం అవుతుంది. మీ నాయకుడే నేను ఎత్తుకురామని మా అన్నతో చెప్పాడు, నేను ఎత్తుకొచ్చాను. అసెంబ్లీలో ఏదో ముఖ్యమైన బిల్లు పాస్ చేయాలంట. నువ్వు బెంచి తట్టకుండా చెయ్యి ఎత్తకుండా మొరాయిస్తున్నావుటగా. అందుకే 2 రోజులు నేను ఇక్కడ కూర్చోబెట్టమన్నాడు. అయ్యా, నన్ను మీరు తప్పుగా అనుకోకండి. నేను చెప్పింది చేసామని ఇచ్చింది పుచ్చుకున్నామని. కావాలంటే మీ నాయకుడు ఎత్తుకురావాలా చెప్పండి, ఎత్తుకొచ్చేద్దాం. మీకు 2 స్కెచ్లు వేసాం, మీ నాయకుడికి 4 స్కెచ్లు వేస్తాం అంతే. ఇంకో ముఖ్యమైన విషయం, సొరచాప నుండి చోటు చూసి పార్కింగ్ చేసాం. తప్పించుకోవాలని నీళ్లకు దూకేవో సొరకి ఎరవుతావు అంతే. ఏంటయ్యా ఇది? ఎవరో రియల్ ఎస్టేట్ పార్టీ కూర్చోబెట్టారేంటి? ఎవరో రియల్ ఎస్టేట్ పార్టీ కాదయ్యా, నాదనుకో. పొరముఖ స్థలాలు అమ్మడం, రాజకీయ నాయకులకి రౌడీని సప్లై చేయడం, సెటిల్మెంట్ల నుంచి మర్డర్ల వరకు వైజాగ్ లో అన్నిటికీ వీళ్లేనే. బద్రీనాథ్, లోకనాథ్, జగన్నాథ్ అని 4 నాథులు. 5,000 ఇస్తే అసాల్ట్ కి, 50,000 ఇస్తే స్పాట్ పెట్టడానికి వీళ్ళ దగ్గర మనుషులున్నారు. అసాల్ట్ అంటే కాళ్ళు చేతులు తీసేయడం, స్పాట్ అంటే మర్డర్ చేయడం. బద్రీ, గొడవేంటి? మర్రిపాలెంలో పొలం గొడవ అన్నాయి. మర్రిపాలేవా? అక్కడ వాల్యూ తక్కువగా. జిఎన్టీ రోడ్డు పక్కన 1000 అడుగులు ఫ్రంటేజీ, 140 ఎకరాలు మాగాణి. అమ్మేవాళ్లేమో అనకాపల్లి వాళ్ళు, కొనేవాళ్ళు మన వరదరాజుల గ్రూపు. కౌలు చేసుకుంటున్న 8 మంది ఎకరానికి 25,000 ఇస్తే పొలం వదిలేస్తా ఉంటున్నారు. ఎవడింటి స్థలంలో ఎవడ్రా వచ్చి బొంగులు పాతేది? దున్నేవాడితే భూమని చట్టం ఉంది కదా. కొట్టానండి. తెరిచిన వాడికి అమ్మాయి సొంతమా? ఒక అమ్మాయి పెళ్లికి పూలు పెట్టి నిశ్చితార్థం చేసి పందిరి వేసి తోరణ కట్టి ముహూర్తం మొదటి రాత్రని ఎన్నో పనులుంటాయి.
అదే విధంగా భూమి అంటే అడ్వాన్స్ ఇచ్చి పట్టా గిట్ట అగ్రిమెంట్ చిక్కులు అడ్డంకులు సర్వే పవర్ అని రిజిస్ట్రేషన్ చేసి కంచె వేసే వరకు చాలా పనులుంటాయి. అది గవర్నమెంట్ రూల్ అండి. ఎంతమంది పిల్లలు రా నీకు? 5గురండి. కోడి గుడ్డు పెట్టినట్టు రోజుకొకరిని కన్నావా? ఇంకంటకుండా ఉండడానికి వేలికి నూనె రాసుకుని వెళ్లి దొంగ ఓటు వేసే దొంగ వెదవ్వి చట్టం గురించి నాకు నువ్వు చెప్తున్నావా? అన్నయ్య ఎకరానికి 5,000 అయితే ఇవ్వడానికి పార్టీ రెడీ. 10,000 అని మాట్లాడు. ఎకరానికి 2,000 ఇస్తాను. మర్యాదగా తీసుకొని దస్తావేజుల మీద సంతకం పెట్టి నోరు మెతపకుండా వెళ్ళిపోవాలి. ఇదిగో బద్రీనాథ్ అన్నయ్య, రిజిస్ట్రేషన్ మర్రిపాలెంలో చేస్తే ఊరు జనం అంతా కలిసి గొడవ చేయొచ్చు. అందుకని ఇక్కడే చేయించు. కంచె వేసేటప్పుడు లోకనాథన్ కూడా పక్కన పెట్టు. ఓకే నేను చూసుకుంటానయ్యా. భాస్కర్ వీళ్ళందరినీ తీసుకెళ్లి భోజనాలు పెట్టించి ఉమాలాదిలో పడే. సరే బాబు కాలేజీకి బయలుదేరావా? అవును. ఈ రోజు ఏ కాలేజీ? ఏ కాలేజ్ తెరిచుంటే ఆ కాలేజీలో దూరిపోవడమే. జాగ్రత్త బాబు, రోజు ఒకే కాలేజీకి వెళ్ళకు. ఎవడైనా స్కెచ్ చేసిగలడు. అనా నమస్తే అన్నా. రారు గుళ్ళకి వెళ్ళు. సాంగ్ వేసుకున్నానా? అందరూ నన్ను సాధువు అనుకున్నారు. ఎత్తుకొచ్చాక తెలిసి ఉంటది నేను పక్క ఎదవలా కొడుకునని. ఇదిగన్నా కైలాసపురం అంతా గత్తరైపోయింది. మన ఈరాజు బొట్లోనే కూర్చోబెట్టా. మన వాళ్ళు సిగ్నల్ దొరికే చోట ఉండమన్నా. నువ్వు ఫోన్ చేసావంటే ఎమ్మెల్యే భయపడకుండా ఉంటాడు. నేను చేస్తాను. పోతానా? అబ్బా ఇదిగో ఎందుకన్నా ఖర్చులు కుంచుకో. సర్లే పోతానా? ఏంటన్నయ్య అన్నా అన్నట్టు పక్కనే కూర్చుంటాడు. అన్నా అన్నా అని వాడే పిలుస్తున్నాడు. తమ్ముడని నేను అనుకోవడం లేదు. పనివాడు, తెలివైన పనివాడు. ఏమైంది? ఇది రోజుకొకటిగా తిరుగుతోంది. ఇలాంటి వాళ్ళ వల్ల మన కాలేజ్ కలిసి చెడ్డ పేరు వస్తుంది. 50 ఏళ్ల ముసలాడితో కారులో కనిపించింది. వాడదే దీని తాతయ్యనట్టు. చదువుకోవడానికి వచ్చావా, ఎవరితోనే చక్కర్లు కొట్టడానికి వచ్చావా? అవును, నేను వాడిని కనకాంబరాన్ని, నువ్వు తాజాగా ఉన్న రోజావి. పిజ్జా హట్ వాకిట్ లో సిమ్ కార్డ్ అమ్ముతున్నానని నువ్వేమేమి అమ్ముతున్నావు నాకు తెలీదా? మొగాళ్ళు లాగితే పర్వాలేదా? పోవే పో. పూటకు కుర్త వెళ్తూ ఉండు, రోగం వస్తుంది. అప్పుడు పులిరానికి ఎయిడ్స్ వచ్చిందని వినైల్ హోర్డింగ్ పెట్టి నీ ఫోటో వేస్తారు. కాలేజ్ గర్ల్ గా ఉండు, కాల్ గర్ల్ గా కాదు. నిన్న ఇంకెప్పుడైనా ఎవరితోనైనా చూసానో చెప్పాల్సిన మారుంగి వగ్గులుద్ది. ఎవరు నువ్వు? సుమో. సైకిల్ మీద వచ్చి సుమో అంటే లూసు. నా పేరు సుమో అని చెప్పానమ్మా. మై నేమ్ ఇస్ బెన్స్. కాస్ట్లీ వెహికల్. ఐ లైక్ యూ. అన్నా అక్కడ లంగా ఉండి వేసుకున్న ఓ బ్రాహ్మణ అమ్మాయి నిన్నే చూస్తోంది. జియంగారి ఇంటి సొగసా, జియంగారి ఇంటి సొగసా, జియంగారి ఇంటి సొగసా. అలా నన్ను చూసి పాడకూడదు. నేను నిన్ను లవ్ చేస్తున్నానే. లవ్వా? నేను నిన్నెలా నమ్మడం? నా మీద నమ్మకం లేదా? అయితే ఇంకో పాట పాడతాను. కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి గుంగుసున్నది కుమారి. నేనే సుమోని. సుమోని పేరు పెట్టుకుని సఫారీని గుద్దుతావే, వెళ్ళి లారీని కుదరా. లారీనా? ఆ నదులే మన లవ్ వర్కౌట్ అయిపోయి అక్కడ ఉంది. అది చూడు మండపేడ మాలాశ్రీ. మాలాశ్రీ బాయా కొండకాకి కొండే దానా, గుండిగలాంటి గుండె దానా, అయ్యారేటు పళ్ళ దానా, పట్ట గిడస కళ్ళ దానా. నమస్తే. ఆరు బద్రీని మాట్లాడుతున్నాను. చెప్పన్నా. కంచరపాలెంలో ఈ రోజు సాయంత్రం పార్టీ మీటింగ్ ఉంది. 400 మంది అవసరం అవుతారు. సరేనా? ఏం చేయాలి? ఏం లేదురా, జై కొట్టడానికి. తలకు 250 ఖర్చు అవుతానా? ఓకేనా? అంతేకాదు లేడీస్ కావాలి అపోజిషన్ పార్టీ వాళ్ళని తిట్టడానికి. ఎవరిని తిట్టాలో లిస్ట్ వేసి ఇచ్చి నేను చూసుకుంటాను. అన్నా ఇడ్లీ లేసి పెట్టాను, తినేళ్ళు. వద్దులే వస్తుంది, ఆగలిగాలేదు. ఉప్పు కాల్చుకోకనా, పంపిస్తాను తిను. ఏ శాస్త్రి గారు టిఫిన్ చేశారా? చేశానారు. ఎలా సుమో 2 రోజులు కనపడలేదేటి? అరే ఇదేటి అపోజిషన్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం లేదారు, సాయంత్రం కంచరపాలెంలో మీటింగ్ ఉందట. అక్కడ రాళ్ళేసి గొడవ చేయడానికి 50 మందిని అడిగారు. తనకి 400 మాట్లాడి 5,000 అడ్వాన్స్ తీసుకున్నాను. ఒక లోడు రాళ్ళు రెడీ. రాళ్ళు కాబట్టి రత్నాలు లెక్కిస్తావా? శాస్త్రి గారు అన్న ఇప్పుడే ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్ళి జై కొట్టాల్సింది మనోళ్ళే. అవునా? ఎక్కడి నుంచే జై కొట్టుకుంటూ వెళ్ళిపోదాం. తన్నేది మనోళ్లే, తన్నించుకునేది మనోళ్లే. రోజా రోజా సౌండ్ సరోజా.
ఎవరా? నేనే సుమోని. సున్నపు మోసం అక్కడే ఆగు, లోపలికి రాకు. యా నువ్వు ఒక్కసారి నా ఇంట్లో కాలెడితే 100 సార్లు నా మీద చెయ్యేశారని ఊరంతా చెప్తావు. తప్పండి. ఎందుకు వచ్చినావేంటి? ఆరు నిన్ను తీసుకురమ్మన్నాడు. నీకెవడయ్యా సున్నపు మోసరి పేరెట్టింది? అలా అడుగు. నేను మా అమ్మ గడుపులో 7వ నెల బిడ్డగా ఉన్నాను. మా అమ్మకి చేపల పులుసు అంటే ఇష్టం. చేపల పులుసు కంచంలో వేసుకొని నాకుతున్నప్పుడు మోసు చేపల్లో టపక్క లోపలికి వెళ్ళింది. ముళ్ళు లోపలికి వెళ్ళడం చూసిన మా నాన్న సున్నపు నీళ్లు తీసుకొచ్చి మా అమ్మ నోట్లో పోసి కక్కించాడు. ముళ్ళు వచ్చినాదా? ముళ్ళు రాలా. 7 నెలల పిల్లడిగా నేనే బయటకు వచ్చా. నెల తక్కువ ఎదవ్వా. నెల తక్కువ అయితే ఏంటి, తెలివైన కదా. దాని తర్వాత మా అమ్మ మోసు చేపతో పుట్టాను కదా అని మోసు చేప అని పేరు పెట్టింది. సున్నపు నీళ్ల వల్ల పుట్టాను కదా అని మా నాన్న సున్నపు నీళ్లు అని పేరు పెట్టాడు. దాంతో వాళ్ళిద్దరు క్లాష్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఒకటైపోయి సున్నప్ మోసు అని పేరు పెట్టారు. దాన్ని నేను షార్ట్ గా ఇంగ్లీష్ వాళ్ళ స్టైల్లో సుమో అని మన దెబ్బకి పారిపోయింది. ఏటారు రమ్మన్నావట? అవునక సాయంత్రం మీటింగ్ ఉంది కదా, మైక్ లోని బాస్ వదిలి అపోజిషన్ వాళ్ళు దులిపేయాలి. నువ్వు లిస్ట్ ఇయ్యి, మైకు పగిలేలా మడతెట్టత్తా. బూతులు వాడచ్చుగా. సినిమాలలో నీ అబ్బా నీ అవ్వ ఓకే, నేను ఎరగదీస్తాగా. పెద్దయినా నువ్వు ఎప్పటిలాగా ఇసిరేసిన చెప్పుల కోసం కకృతి పడి తరుణం లేనవుతావు. సరే ఆరు. కంకర్ రాళ్ళు ఎవరో ఇసరకూడదు, ఇటుకి రాళ్ళు కూరగాయలే. నారాయణ గోపి తప్ప స్టేజ్ మీద ఎవరో రాళ్ళు ఇసరకూడదు. ఒకవేళ అక్క మీద పడిందో అపోజిషన్ వదిలేసి మిమ్మల్ని బూతులు తిట్టుద్ది. ఆడంగులకి మగంగులకి అందరంగులకి దండాలు. భుజాన్నేసుకుంటే టువాలు, నడుం కడితే పంచ, లోపల కట్టుకుంటే గోచి, ఇప్పుకు తిరిగితే పేచి. ఇదే కదరా బొత్కట్టు. ఇది కూడా తెలియని ఉల్ఫా గడివి నువ్వు. రేయ్ రాజరత్నం, నిన్నేరా. నువ్వు మండలాధ్యక్షుడివి కాదు, పిండి రుబ్బి అధ్యక్షుడివి. రేయ్ దమ్మున్న మగాడువైతే ఫేస్ టు ఫేస్ రారా. నీకు మూతి మీద మీసం ఉంటే నాకు మా అక్కాల మీద ఉందరా మీసం. ఈ సౌండ్ సరోజతో పెట్టుకుంటే బెండు తీసి బాక్స్ బదులు కొడతా. ఎమ్మెల్యే గంగరాజు, ఈ శృంగార రాజు అర్ధరాత్రి పూట ఏ ఇంటి తలుపు తడతాడో తెలుసా? కార్యదర్శి పెద్దప్పడ దొర. రే నువ్వు ఫుల్ పాటలు దొరవని నాకు తెలియదు. అటు చూడు. ఏం కావాలి? సిమ్ కార్డ్ ఉందా? ఓ మీకు కొత్త స్కీమ్ చెప్తాను. చీప్ అండ్ బెస్ట్. ఒక కాల్ చేస్తే 99 పైసే. 2 కాల్స్ చేస్తే 198. ఒక చెయ్యి వేస్తే 2 చేతులు వేస్తే వగులుద్ది. బావా రా వెళ్దాం. వచ్చాక చెప్తాను. ఏమి కాలేజ్కి వెళ్ళామా ఎంజాయ్ చేసామని లేకుండా నీకెందుకే ఈ పార్ట్ టైం ఉద్యోగం? నీకే నువ్వు ఎన్నైనా చెప్తావు. మా నాన్న మా పెద్దనాన్న ఇంట్లో పెయిడ్ గెస్ట్ గా నన్ను వదిలేసి పూనా వెళ్ళిపోయారు. పెయిడ్ గెస్టా? పేయింగ్ గెస్ట్ అనాలి కదా. మంత్లీ డబ్బులు ఇస్తూ వాళ్ళ ఇంట్లో పడి తింటే పేయింగ్ గెస్ట్, సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఇచ్చి తింటే పెయిడ్ గెస్ట్. ప్రీపెయిడ్ కార్డ్ అని చెప్పు. అమ్మాయిలు ముసలోడికి నచ్చినారా? అమ్మాండగా నచ్చారు. వారం రోజులు బోట్లోనే ఉన్నాడుగా. ఈ వయసులో కూడా ముసలాడు ఎంతో హుషారుగా ఉన్నాడు. అంతా వీడియో తీశాను. ఎడతే భద్రమావే. తమిళనాడు నుంచి వచ్చి సెటిల్ అయినానని వాడు నాతో గొడవ పెట్టుకుంటే న్యూస్ అవుతుంది. అమ్మాయి ఏమి చెబుతుంది? ఒక అమ్మాయి ఒప్పేసుకుంది, ఇంకోటి మొండికేస్తుంది. ఇప్పుడు చూడు, ఒప్పుకున్న దాన్ని అడ్రస్ ఎత్తి పంపించు. పిలిస్తే పూరణమని చెప్పు. వద్దన్న పిల్లని ఏమి మీకు వద్దా? ఇష్టం లేదా? ఏంటి వదిలేస్తే అందరికి చెబుతావు కదా. నమస్తే ఆరు. ఆ దగ్గరికి నువ్వెందుకు వెళ్ళాలన్నా? ముఖ్యమైన విషయం ఆరు. నేను మాత్రం కాదు, భీమిలి బాబు, గాజువాక శంకర్, పూర్ణ మార్కెట్ శేషు అందరం కలిసి వెళ్ళాలి. ఆది వెనకాల అల్ఫోన్సు, వరద, గడ్డ మొహమ్మద్, ఇంకో 20 మంది ఉన్నారన్న.
ఆది నువ్వు వెళ్లే రూటు కరెక్ట్ కాదు. నీంగేదా రూట్ మారి వచ్చినారు. నువ్వు గంజాయి బిజినెస్ చేసుకో, స్మగ్లింగ్ చేసుకో, అసాల్ట్, మర్డర్ నీ ఇష్టం వచ్చింది చేసుకో. వాటిల్లో మేమెప్పుడూ తలదూర్చాం. కానీ అమ్మాయిలు ఎందుకు లేపేస్తున్నావు? అది పబ్లిక్ తెలిస్తే గొడవ అవుతుంది. ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ పై అధికారులకు వెళ్లి రివర్స్ అయితే ఎన్కౌంటర్ పేరుతో మనందరినీ కుక్కల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తారు. ఎన్నయ్య భయపెట్టాలని చూస్తావా? నా బిజినెస్ లో తల దుచ్చవద్దు. నీకు మాత్రమే కాదు పొలిటికల్ సపోర్ట్ ఎనికి ఉండాలి. ఇందులో సమస్య నువ్వు గొప్ప నేను గొప్ప అన్నది కాదు, చావా బతుక అన్నదే సమస్య. విశ్వ నువ్వు జాలారపేట జయరామని నా ఏరియాలో కదా వేసేసినావా? నేనేమైనా చెప్పినానా? అది వేరు ఇది వేరు. నా అనుభవంతో చెప్తున్నాను, అమ్మాయిల విషయం మన బిజినెస్ కి పనికి రాదు. బాయి మీరు నోరు ముయ్యి. ఏంటి భాయిని బెదిరిస్తున్నావు? ఆయనకి ఎంత అనుభవం ఉందో తెలుసా నీకు? విశ్వనాథ అది నీవే తెలుసుకోరా. వెనక వేనా ఆవు వేస్తే గోవు పేడ, ఒక్కేస్తే డీసెంట్ గా సొరక పేడ అంటారు. రెడీయా? నీ ఐటమ్ రెడీ, వేడిగా తీసుకురా. రేయ్ ఏంట్రా మాంజాప్పుయడం? తెట్లుగా ఉంది. సీట్ రెడీ, కూర్చోనా? ఆది మనుషులు వస్తున్నారు చూడు. రాని ఆది నిన్ను తీసుకురమ్మన్నాడు. ఎందుకో? షార్ప్ గా ఉన్నావు, మా గ్రూప్ లో చేరమన్నాడు. అమ్మాయిల మ్యాటర్ ఇష్టం లేకపోతే పొట్లాలు మార్చమన్నాడు. మహారాష్ట్రలో 1 కిలో పౌడర్ ₹1,00,000. అదే పౌడర్ ని బంగ్లాదేశ్ చేర్చగలిగితే ₹1,00,00,000. విశ్వనాథ్ నీతో బాగా పని చేయించుకొని కొసర నీకిచ్చి అసలు వాడు తీసుకుంటున్నాడని ఆదరణ నీతో చెప్పమన్నాడు. అన్న నుంచి ఆరని నిడదయ్యాలని చూస్తున్నాడా అది? అవును, నాతో మాట్లాడడానికే వచ్చారు. అవును, మరి సామాన్ ఎందుకు తీసుకొచ్చారు? నేనే తీసుకురాలేదే. సామాన్ అగేది అదే సేఫ్టీకి. సేఫ్టీయా? సామాన్ చేతిలో ఉంటే సేఫ్టీయా? అంటే నువ్వు సేఫా? నేను రానంటున్నాను. ఏది నువ్వు కొట్టు కొట్రా. ఏంటే బిందేసుకుని కులుక్కుంటూ వెళ్తున్నావు? ఊరు నుంచి మా అత్త కూతురు వచ్చింది, దానికి తానానికి నీళ్ళు ఎత్తుకెళ్తున్నా. ఏంటి సౌండ్ సరోజా? వాటర్ వనజాగా మారిపోయావు. ఏంట్రా సీతాలింటికి వచ్చిన వాళ్ళ అత్త కూతురు బాత్రూమ్ లో స్నానం చేస్తుందన్నా? అలాగా? రేయ్ ఇక్కడ ఈ ఫిగర్ సోకు చూసి ఎంజాయ్ చేయకుండా అక్కడ తాగి. అవునరా? ఊరికినే ఊరికినే అంటే ఊరికినే చెప్పరా. అడుగుతుంది చెప్పు. కోడి పిల్ల కనబడకపోతే ఎనగడానికి వచ్చాము. స్నానాలు కడికి కోడి పిల్ల వస్తుందేటి? పారిపోయిన కోడి పిల్లకి స్నానాలుగా ఏదో వంటగదేదో తెలుస్తుందా? కోడి పిల్లని చూసినావా? కోడి పిల్ల కనపడలా, డైరెక్ట్ గా గొరిల్లా కనపడ్డాడు. ఇళ్ళకెళ్ళి వంట చేసి మొగుళ్ళకి పెట్టండి. ఒక మగాడు తానా సెత్తుంటేనే తొంగి తొంగి చూసావంటే, ఇన్నాళ్ళు మేమందరూ తానా సెత్తుంటే ఎన్ని యాంగిల్స్ చూసుంటాం. ఇదేంటి అమ్మాయిల ట్యాప్ లో నీళ్ళు వస్తాయి? ఇందాకే కదా ఇందులో నీళ్ళు వచ్చాయి. అక్కడొక్కడు ట్యాప్ తిప్పి తిప్పి ఎరగొట్టేశాడు. లూస్ ఫెలో. ఎగతాళిగా ఉందా? హలో. చేయి జాపితే నీళ్ళు వస్తాయని ఎవరికి తెలుసా? చేయి జాపితే కట్టే వస్తుంది. చేయడానికి వచ్చారా? ఫోన్ చేయడానికి వచ్చారని అడుగుతున్నాను రా. నేనే ఒక పోకిరి, పొరంబొక్కు, రౌడీ, గుండా, ప్లాట్ఫామ్ నా కొడుకుని. 10:30 అయింది కదా తినేసి ఇంటికి బయలుదేరుతున్నాను. మీరు ఇప్పుడే చికెన్ ఆర్డర్ చేసి తీరిక కూర్చున్నారా? అది వచ్చి తిని మీరు బయలుదేరేసరికి టైం 1:30, 2 అవుద్ది. మీరు ఇలా అర్ధరాత్రులు తిరుగుతుంటే దేశం ఎట్టా బాగుపడితే. చూడండి, నీ బాబు ఎక్కడ పని చేస్తున్నాడే? పూనాలో. ఎక్కడ అంటే పూనా అంటే కొట్టానంటే అక్కడే పనిచేస్తున్నారు. ఓకే ఓలే. నీ బాబు ఆర్టీఓ ఆఫీసర్. ఈ సెల్ కి బిల్లు కట్టడానికి 2,000 అవుతుంది. ఆ తర్వాత వారానికి ఒకసారి ఇలా హోటల్ మీద పడి తినడానికి 3,000. ఆ తర్వాత నీ అమ్మ ఖర్చులు మొత్తం కలిపి ఎంత అవుద్ది? అంటే నీ బాబు లంచం తీసుకుంటున్నాడనేగా. ఏమే మీరు ఇలా దేశాన్ని చెడగొడుతూ రౌడీ ఊరిని చెడగొట్టాడు, కేడి దేశాన్ని చెడగొట్టంటే ఏంటి న్యాయం? అదేంటి అది? జీన్ ప్యాంట్ వేసుకుని కరెక్ట్ గా నడుము మాత్రం కనపడేలా గ్యాప్ ఇచ్చి పొట్టి బని వేసుకుంటారు. చెయ్యెత్తితే ఇప్ప కనబడుతోంది, కూర్చుంటే బొమ్మ కనబడుతోంది. అదేదో పొడుగు బని వేసుకుని చావచ్చుగా. ఆ తర్వాత ఆది మనుషులు వచ్చారు, ఎత్తుకెళ్ళిపోయారు, దుబాయ్కి అమ్మేశారు అని మొర్ర నేడుస్తూ కూర్చోవాల్సింది. ఇంకెప్పుడైనా మిమ్మల్ని నైట్ హోటల్ లో చూసాను, నోట్లో మాణిక్ చంద్ వేసుకుని తుప్పక్కని మానుమ్మేస్తా అని చెప్తాను. మందక్కడే కదా అడగాలని అడుగుతున్నాను. నేనే పెద్ద నాటుకెళ్ళి నా దగ్గర నకరాలా? ఏంటే మొత్తం పరువంతా తీసేశాడు. టూ మచ్ గా మాట్లాడాడు, కానీ కరెక్ట్ గానే మాట్లాడాడు.
శాస్త్రి అన్నదైదు డబ్బు వచ్చేసిందా? చాలా థ్యాంక్స్ సారు. ఇలా పని చెప్తూ ఉండు, అసాల్ట్ కైనా వస్తా. విన్నారట్రా, పెద్ద ఆయన అసాల్ట్ కూడా వస్తాట. వయసు వచ్చిన ఆడపిల్లలు 2 ఇంట్లో ఉన్నారు. డబ్బులుంటేనే కదా వాళ్ళని 5 చేతిలో పెట్టగలం. ఆరు మా ఆవిడకో 3000 పంపిస్తానే. పంపించు. సరే సరే. శాస్త్రి మీ ఆవిడ వదిలి వెళ్ళిపోయిందిగా. నా తాగుడు వాగుడు భరించలేక వెళ్ళిపోయింది. ఎందుకు పనికిరాని వెధవరు ఉంటారు చూసావు, అందులో నేను ఒకడినే. బడికెళ్లే వయసులోనే మందు కొట్టి సిగరెట్ దాగి పెద్దవాళ్లతో చీవాట్లు తిని చివరికి పెళ్ళాం కూడా నాతో తెగతింపులు చేసుకుని ఇప్పుడు ప్రతి నెలా నా దగ్గర భరణం తీసుకుంటుంది. హలో, చెప్పనా? మన ఆడిటర్ తెలిసిన వాళ్ళ ఇంట్లో చిన్న ప్రాబ్లం అట. నేను చూసుకుంటానా? ఏంట్రా పూనాకుండా ఎక్కడుంది? ఎవరు కావాలి? 6 వచ్చానని చెప్పు. పేరు అడిగితే నంబర్ చెప్తారే? 6 ముఖం సాక్కట్లో 6 వెళ్ళి చెప్పు. చెప్పండి. మా అమ్మాయి మెడికల్ కాలేజీలో చదువుతోంది. డేటింగ్ అది ఇదని కొరతనంగా ఎవరితోనో బైక్ లో వెళ్ళింది. వెళ్లే దారిలో బైక్ యాక్సిడెంట్ అయింది. ఓ ముసలావుణ్ణి బైక్ గుద్ది ఆవిడ స్పాట్ లోనే చనిపోయింది. పోలీస్ స్టేషన్ లో ఆ అబ్బాయి మా అమ్మాయి పేరు కూడా రాసిచ్చాడు. ఈ విషయం బయట తెలిస్తే మా కుటుంబం పరువు పోతుంది. నువ్వు నమ్మొచ్చిన అమ్మాయికి ద్రోహం చేస్తావా? అసలు మగాడివేనా? ఆ అమ్మాయి నాతో వచ్చిందిగా. పిన్ని మొగుడు తండ్రి కన్నా పెద్దవాడైనా చిన్న నాన్న పిల్లడం ఒక పద్ధతి. అలాగే నీతో పాటు ఒక అమ్మాయి కేసులో ఎరుకుంటే అమ్మాయి పేరు లాక్కుండా ఉండడం ఒక పద్ధతి. నాకు అడగడానికి మనుషులు ఉన్నారు. మధ్యలో పాల శంకర్తో మాట్లాడతావా? ఫోన్ చేయరా. నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడా? అడ్డంగా నరికి రైలు ట్రాక్ మీద పడతాను, జాగ్రత్త. నువ్వు అబ్బవా? నువ్వు అమ్మవా? ఆంబోతు లాంటి కొడుకుని కానీ అచ్చో వదిలేశారా? ఎముకలు ఏరేస్తాను ఏమనుకున్నారు? అమ్మాయి మాట కదా ఎందుకు ఊరుకున్నా, లేదంటే బంగాళాడుండేవాడిని. నా కొడుక డార ఉండేవాడివి. బాబు బాబాయ్తో చెప్పి పాత పేరు నుంచి పారేసి ఈ చేతి పేరు మార్చి సంతకం ఇచ్చు. బయలుదేరండి బయలుదేరండి. అగో సంతకం ఇట్టిన మ్యాటర్ మర్చిపోయి గొడవ పెట్టుకుంటావా, లేక మర్చిపోకుండా ఉండడానికి మో మీద మార్కులు ఎట్టమంటావా? అదేం వద్దు బాబు, ఇక మీదట అలా జరగకుండా చూసుకుంటాం. ఎలాండే సార్, మీ అమ్మాయితో 1 నిమిషం మాట్లాడాలి. సిస్టర్ లాంటిదేలే. చూసావా సోషల్ అని అడ్డమైన చెత్తనాగడుగులతో తిరిగి అమ్మ నాన్నల పేరు చెడగొడుతున్నారు. వాళ్ళ కడుపులు ఎలా కాలుతున్నాయో చూడు, అది కన్నీళ్లుగా రాలుతున్నాయో చూడు. ఈ లోకంలో మనకి ద్రోహం చేయనోళ్ళంటూ ఎవరైనా ఉంటే అది అమ్మా నాన్న మాత్రమే. వాళ్ళని నమ్ము, ఇంకెవ్వరిని నమ్మద్దు. బెదర్లా చెప్తున్నా. శాస్త్రి ఇవాళ పక్కా లేడీ చేయబడి పంచాయితీ. 6 ఏం ఎరగదీసే తెలుసా? కడుపులు కాలుతున్నాయన్నాడు, కన్నీళ్లు రాలుతున్నాయన్నాడు. భాష నువ్వు కనుక రచ్చబండ మీద చిన్న చెంబుతో నీళ్ళెట్టు కూర్చున్నావు అనుకో, చిన్నరాళ్ళలో ఎగ్గేసి పెద్దరాళ్ళలో మావా. డేటింగ్ అంటే ఏట్రా? సెట్టింగ్ ఫిట్టింగ్ కట్టింగ్ తెలుసు. ఎవరికి తెలుసు డేటింగ్ అంటే? రే సీతాపతి ఇట్రా. ఈ డేటింగ్ అంటే ఏట్రా? అదే, ఒక అమ్మాయి అబ్బాయి బైక్ లో కౌగిలించుకుని భీమ్లీ బీచ్ వరకు వెళ్లి సముద్రంలో కలిసి స్నానం చేసి ఒకే రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుని ఏమీ చేయకుండా తిరిగి రావడమే డేటింగ్. ఇది రేపింగ్ అన్నా నీచంగా ఉంది. రే, నువ్వు ఎవరితోనైనా డేటింగ్ వెళ్ళావా? అదేం లేదండి. ఇవేవి చేయకుండా జీవితంలో ఏం సాధిస్తావరా? ఖచ్చితంగా చెప్పాలంటారా? పర్లేదు చెప్పవో. ఇప్పుడు నా వయసు 26. నేను మంత్లీ 13,000 సంపాదిస్తున్నాను. నెలకి 11,000 సంపాదిస్తూ బ్యాంకులో పనిచేస్తున్న ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. నాకు 32 ఏళ్లు ఉన్నప్పుడు గోపాలపురంలో 1.5 గ్రౌండ్ స్థలం తీసుకుని అందులో 1,200 స్క్వేర్ ఫీట్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను. నా పిల్లాన్ని డాన్ బాస్కో స్కూల్లో చదివిస్తాను. నాకు 53 ఏళ్లు వచ్చేసరికి వాడికి 23 ఏళ్లు వస్తాయి. వాడి చదువు పూర్తిగా కానీ వాడికి 15,000 జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తాను. వాడికి 29 ఏళ్లు వచ్చేసరికి వాడికి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గ్రాండ్ గా పెళ్లి చేస్తాను. నాకు 58 ఏళ్లు వచ్చేసరికి 14,90,000 రూపాయలతో రిటైర్మెంట్ వస్తుంది. ప్రతి నెల 8,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. నేను నా పిల్లం FDలో వచ్చే వడ్డీతో ఊటీ కొడగలాడని ఊరు మలేషియా సింగపూర్ దేశాలు తిరిగి వస్తాం. ఈడేట్రా 57-60 లెక్కలు చెప్తున్నాడు. అంతేకాకుండా నా సొంత ఊరైన అంబాజీపేటలో 3 గ్రౌండ్ల స్థలం కొని అక్కడే నన్ను పాతేయాలని రాసి 72 ఏళ్ళకి నేను చచ్చిపోతాను. జాగ్రత్త. లత ఏం చేస్తా? అది నాన్న 2,000 రూపాయలు అవసరమన్నారు, అందుకే గాజులు అడిగితేనే అదిగా దారు. ఎన్నిసార్లు నేను అడగమంటావు? చాలా పెద్ద ఆయన శాస్త్రితో చెప్పి పెద్దానికి డబ్బు ఇప్పించు. అలాగే. వంకాయ వేరే పని లేదు నీకు, కావాలంటే నువ్వు వెళ్ళు. ఏవండి, 6ని కలవాలి. ఎవరు? 1 2 3 4 5 6 ఆరా? ఊరికి తమాషా అన్నాను. ఆయిలే మీ ఇష్టం వచ్చినప్పుడు డబ్బులు తీసుకుంటే. పూనాగుంటా ఏడిటొచ్చావు? మీకోసం వచ్చాను. చిన్న ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం? సార్ ఇలా చూడు, న్యాయంగా అమ్మితే రోజుకి 2-3 కార్డుల కంటే అమ్మలేము. అదే VIP నెంబర్ ఉందని చెప్పి చూడు, వెంటనే తీసుకుంటారు. అలాంటి నంబర్స్ కి 10,000 పే చేయాలిగా. అది చెప్తే కదా తర్వాత ఫోన్ చేసి ఆల్రెడీ నెంబర్ అలర్ట్ అయింది, సారీ అని చెప్తే సారీ చేసి వేరే నెంబర్ తీసుకుంటారు.
పర్లేదండి. 0001 మా ఫ్యామిలీ నెంబర్ కదా, ఖచ్చితంగా తీసుకుంటాం. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఆయన ఖచ్చితంగా అదే నంబర్ కావాలని కన్స్యూమర్ కోర్టులో కేసు వేశారు. ఆఫీస్ లో విషయం తెలిసి దీన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు కేసు నా మీదకి వచ్చింది. మీరే ఎలాగైనా హెల్ప్ చేయండి. ఏటారు ఈ మధ్య లేడీస్ కేసులు కూడా అటెండ్ చేస్తున్నారేంటి? బాసకి కన్యారాది కలిసి వచ్చింది మరి. ఉండక చిల్లర రౌడీలో తెలుసా? బ్లేడుతో కోస్తాం, బెండు తీస్తాం. యాసిడ్ తాగేసి పుక్కిని చూసేస్తాం. మరి అదిగా కేసు వాపస్ తీసుకో, లేదా భాష ఓనాకుంటే గుర్రంలో పరిగెత్తుకు వస్తుంది. ఏంటి తెలియలేదే. ఏంటి వాడు నేను రౌడీలతో బెదిరించానని పోలీసులో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. మీరే ఎలాగైనా కాపాడాలి. ఏం చేశారా మీరు? ఊరికే బెదిరించేవారు. నీ సావు ఒకటి దారి చేసింట్రా, అప్పుడే బుద్ధం. ఏమే నన్ను రౌడీలతో కొట్టిస్తావా? నమస్తే మామా, బాబాయ్. ఏమన్నా బాగున్నావా? భాష ఈడే నంబర్ ఉంది. ఏట్రా నీ గోలా? నెంబర్ ప్రాబ్లం. నా ప్రాణం పోయినా ఒకటో నెంబర్ వదిలిపెట్టను. ఎందుకంటే ఒకటో నెంబర్ నాకు సెంటిమెంట్. నా పేరు ఏక్నాథ్. కౌంట్ చేస్తే ఒకటి వస్తుంది. నేను ఉంటున్న రోడ్ నెంబర్ 1, ఇంటి నెంబర్ 1. నాకు ఒకే అమ్మ, ఒకే నాన్న, ఒకే అన్న, ఒకే తమ్ముడు, ఒకే మామ, ఒకే బావ, ఒకే చెల్లి, ఒకటే కొడుకు. అంతెందుకు, నాకు పెళ్ళం కూడా ఒకతే. నా పెళ్ళాన్ని నేను రోజుకి ఒక్కసారే ఏం చేస్తా, ముద్దు పెట్టుకుంటాను. ఇంకా చెప్పరా? చాలు ఇరా, నేనేమన్నా మైక్ లా కనిపిస్తున్నానా? ఆడి ఇష్టానికి లిస్ట్ చదువుతున్నాడు. పోనాకుంటా ఈ నస పార్టీ మర్యాదగా డబ్బు కట్టి కాడిచ్చాయి. అయ్యో, నా దగ్గర డబ్బు ఎక్కడ ఉంది? నేనే ఒక ప్రీపెయిడ్ కార్డ్ లాంటి దాన్ని. చిచి నోర్మై. ఇదిగో శాస్త్రి దగ్గర 10,000 తీసుకుని ఇడికి ఇచ్చాయి. చూడు, ఇక నుంచి ఆ అమ్మాయికి నీకు ఏ డీలింగ్ లేదు. కేసు వాపస్ తీసుకుంటున్నట్టుగా సంతకం పెట్టు. సంతకం పెట్టేసావుగా? ఈ నాట్ 1 నంబర్ ని ఊళ్ళో ఉన్న ఆటోలో టాక్సీల మీద ఎమర్జెన్సీ పోలీస్ సర్వీస్ నంబర్ అని రాయించండి రా. ఈ బండి నిద్రపోవడానికి బోరు కొడుతుంది. ఆ నాటానికి ఫోన్ కొట్టు. హలో, ఎవరండి? ఎమర్జెన్సీ పోలీస్ కూడా. ఓ చిన్న ప్రాబ్లము, వచ్చి వెళ్ళిపోండి. రాంగ్ నంబర్. ఫైర్ సర్వీసా? కడుపులోంచి మంటలు వచ్చేస్తున్నాయి, వచ్చి ఆర్పేసేయాలండి. కాదయ్యా. అంటే అంబులెన్స్ సర్వీసా? తల్లో అటాక్ వచ్చింది, వచ్చి పికప్ చేసుకెళ్ళి. కాదురా, నువ్వేనా వచ్చెళ్ళరా పందికొక్కు. ఎవడ్రా నువ్వు? నేనా? అపరిచితుణ్ణి. ఎక్కడ కూర్చున్నా? అక్కడ కూర్చున్నా. ఏ రండి వెళ్దాం. ఆరే, మీరెళ్ళి ఆర్డర్ ఇవ్వండి, నేను మాట్లాడేస్తాను. హలో, ఏంటి ఇలా వచ్చారు? హోటల్కి ఎందుకు వస్తారు? మెక్కడానికి. ఓ, నువ్వేటి ఇలా వచ్చావు? నా దగ్గర 00006 అని ఒక విఐపి నంబర్ ఉంది. మీ పేరు 6, నంబరు 6, రెండు కలిస్తే బాగుంటుందని. కొట్టారనుకో కొత్త కొండెక్కుద్ది. ఆల్రెడీ నేను ఇచ్చిన డబ్బు ఇంకా తిరిగి రాలా? అది గిఫ్ట్ గా ఇచ్చారనుకున్నాను. అనా పైసలతో సహా తెచ్చి ఇవ్వలేదు. నీ ఎప్పటి డార్ అవుతావు. డబ్బు ఇవ్వతే దీని దగ్గర నుంచి 10 సిమ్ కార్డు లాక్కుంటా. ఓకే. మీరు చేసిన హెల్ప్ కి ఇవాళ నాదే ట్రీట్. చెప్పండి, ఏం తింటారు? టేబుల్, చారు, సర్వర్ని తప్ప మేము అన్ని తింటాం. ఏంటి మహా చాలాసేపు నుంచి మీ అన్నయ్యతో మాట్లాడుతుంది? అన్నయ్య ఆ రోజు నీ బ్రదర్ లాంటి వాడిని అన్నాడుగా. పూనాకుంటా ఎప్పుడు చూసినా హోటల్లోనే తింటున్నావు? ఇల్లేదా నీకు? నేను ఎంఏ సైకాలజీ చదువుతున్నాను. మా అమ్మ నాన్న పూనాలో ఉన్నారు. ఇక్కడ పెదనాన్న ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉన్నాను. లేకుండా మేము అనాథలం. ఉండి నువ్వు అనాథవా? వీడు భయపడుతున్నాడు గురు. నువ్వెందుకు భయపడతావు? నేను నీ పక్కన ఇమేజ్ చేయడాస్తాడు. మరి ఇంకే? గోవింద్ ఇక్కడ రైట్ సైడ్ టేబుల్ లో ఏ కలర్ షర్ట్? రోజ్ కలర్ షర్ట్. ఆయన పేరు గోవిందా? కాదు. మరి అన్నారు? మేము ఎవరిని కిడ్నాప్ చేయబోతాం, వాడిని గోవిందు అంటాం. కిడ్నాప్? ఫైట్ చేస్తారా? నేను ఫ్రెండ్స్ చెప్పేసి వస్తాను. సెటిల్ అయ్యాడా? బండి స్టార్ట్ చేసి రెడీ కావచ్చు. లెఫ్ట్ లో ఉన్న వాళ్ళు నువ్వేసాయి, రైట్ లో ఉన్న వాళ్ళు నువ్వేసాయి, సెంటర్ లో ఉన్న గోవింద్ నేను ఎత్తుకొచ్చేస్తాం. సరేనా? ఒక్క నిమిషం, నా సెల్ ఫోన్ లో కెమెరా ఉంది. ఇదంతా నేను షూట్ చేసుకోవచ్చా? సాక్ష్యం రెడీ చేస్తాం. చూస్తా. సూపర్. 2300. ఏంట్రా? మన సెంటర్ లో ఒక పోలీసుడు బళ్ళాపి లంచం తీసుకుంటున్నాడేనా? తీసుకునిరా, మనకెందుకు? ఏంటంటే బుద్ధి అక్కడ మాట్లాడుతున్నావు? ఈ కెమెరాలో సీనియర్ గారు షూట్ చేసి కమిషనర్ గారికి ఇచ్చావే అనుకో, మన పేరు మోగిపోతుంది. సుమో వద్దు, పోలీసు వాళ్ళతో గేమ్స్ వద్దు. టాప్ గేర్ లో వెళ్ళి గోడను కుదిరితే. ఏంటంటే చిన్న పిల్లల మాట్లాడతావు? ఇలా అన్ని చోట్ల లంచాలు తీసుకుంటుంటే పిండి ఏమైపోతుంది? వాళ్ళ లంచాలు తీసుకుని చూస్తూ ఊరుకోమంటావా? సిక్కే వచ్చేందుకు వెళ్ళేస్తారు. తర్వాత ఎందుకు పనికిరావు. ఆధారాలు ఉన్నప్పుడు కూడా పట్టుకోకుండా ఎలా ఉంటావా? ఏదో తీసావు కదా? తీసావా? వెరీ గుడ్. ఏం మేసాలంగా ఎలా ఉన్నావు? నన్నే పేరు పెట్టి పిలుస్తావా? నేనయ్యా. నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కావచ్చు. నీ పేరు అదే కదా?
హలో, లంచం తీసుకున్న తర్వాత గట్టిగా రాకూడదు. వీక్నెస్ బయటపడ్డాక వీరావేశం కూడదు. నువ్వు ఎవరెవరి దగ్గర ఎంతెంత లంచం తీసుకున్నావు ఈ వీడియోలో రికార్డ్ అయింది. రేపు సంక్రాంతి పండుగ రిలీజ్. ఏంటి వీడియోలోనా? అవును. అదేంటే లారీ వాడి దగ్గర 2 రూపాయలు తీసుకుంటావు, మోటార్ బైక్ వాడి దగ్గర 50 రూపాయలు తీసుకుంటావు. అదేం లేదు సార్, లారీ వాడు ఒక్కొక్క సిగ్నల్ దగ్గర ఆగి డబ్బులు ఇచ్చుకుంటూ రావాలి. అదే బైక్ వాడు అయితే ఎప్పుడో గానీ దొరకడు. అందుకని ఇందులో ఇంత లాజిక్ ఉందా? నోరు మూసుకుని అతను ఎందుకు అనవసరంగా తిడతావు? ఎవడన్నా అమాయకుడు బండి మీద వస్తున్నట్టే లైసెన్స్ ఉందంటావు, ఉందంటే ఆర్సీ బుక్ ఉందంటావు, అది ఉందంటే ఇన్సూరెన్స్ ఉందంటావు. మరి అటువంటిప్పుడు 1 వేలో వస్తున్నావంటే అడుగుతావు. 1 వే కాదు సార్, నేను కరెక్ట్ గానే వస్తానంటే అంత ఓవర్ స్పీడ్ ఎందుకు వస్తున్నావు? నేను అడిగేది చంపేస్తాను. కెమెరా అది తెచ్చింది మీరేగా? అవును సార్. క్యాసెట్ మర్చిపోయారు అన్నా, ఇందులో ఏమి రికార్డ్ అయి ఉండదు. ఈ టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చింది, తొందరపడి ఏదో నోరు చేసుకున్నాను. మీరు చేంజ్ చేసుకోకండి సార్ ప్లీజ్. నోటుకు వచ్చినట్టు నన్ను తిట్టి తొందరపడ్డానంటావా? వచ్చుండేవాళ్ళం కాదు, నాదనుకోకో మర్యాద ఉందిగా, అందుకే పిలవగానే వచ్చాం. ఏలూరులో వాళ్ళకి పలుకుబడి ఉండొచ్చు, కానీ ఎలక్షన్ లో మా బోటి వ్యాపారస్తులేగా వాళ్ళకి ఖర్చు పెట్టేది. అచ్యుతరావు, నీకు ఓ కాకి కథ తెలుసా? తెలుసు, కాకి వడను కొట్టేసిన కథగా. కాదు, కాకి నక్కని మోసం చేసిన కథ. వడను కొట్టేసిన కాకి చెట్టు మీద కూర్చొని నక్కని రెచ్చగొట్టిందట. రెచ్చగొడితే నక్క ఊరుకుంటుందా? ప్రతీకారం తీర్చుకోవాలని కోపంతో కాకిని వెళ్ళి చెప్పు, అచ్యుతరావుని విశ్వనాథ్ చంపేశాడని వీళ్ళందరికీ చెప్పు. నేను ఇక్కడికి రాలేదు, ఏమీ చూడలేదు, వెళ్తున్నాను. ఇదిగోండి. ఆరుని పిలిచి వద్దులే, వాడు గొంతు మీద కత్తి పెట్టి న్యాయం మాట్లాడేవాడు. భాస్కర్ని పిలిచి క్లియర్ చేయమను. మేడం, మా ఆఫీస్ కు 7 కార్లు కావాలి. 7 కార్సా? అవును. గ్రూప్ కార్ తీసుకోండి, మీలో మీరు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, రెంట్ తక్కువ. మేడం, ఇది మా ఎండి గారితో చెప్పారంటే వెన్నే తీసుకుంటారు. ఎక్కడా? అదిగో కారులో. ఇప్పుడే వస్తాను. ఏంటి మీ ఫ్రెండ్ ఆది వాళ్ళ గ్రూప్ తో వెళ్తోంది? ఏంటి ఆది గ్రూపా? మహా అని ఆది వాళ్ళు ఎత్తుకెళ్లారు. పూనాగుంటనే ఆది వాళ్ళ మనుషులు పిజ్జా హట్ సెంటర్ నుంచి ఎత్తుకెళ్లారంట. ఆది వాళ్ళ మనుషులు పోటీకి తగ్గతే కాపాడాలరా, అమ్మాయి బతుకు నాశనం అయిపోద్ది. రేయ్, అంకంపేట అక్బర్ ఉందా? ఉందారు. హలో, అక్బర్ నే ఆరుని. ఆది అమ్మాయిని ఎత్తుకొచ్చాడు, అక్కడ వాడి పోటీ ఏదైనా ఉందేమో చూడు. సరే ఆరు. ఎవరు? అది నేను ఆరుని మాట్లాడుతున్నా. ఎవర్రా మీరు? ఆరు నాదనుకో ఆరుని. నీయా? ఏమిరా కావాలా? నాకు కావాల్సిన అమ్మాయిని మీ వాళ్ళు ఎత్తుకెళ్ళారు. ఆ అమ్మాయికి ఏం కాకూడదు. ఏయ్, నేను తెలుగు కాదురా, తమిళవాడు. ఇక్కడ ఒక్కడు కాలు పెడితే తిరిగిపోడు. రేయ్, ఆ అమ్మాయికి ఏమైనా అయిందో నంచుకొడక నరికేస్తాను. అది ఏమంటున్నావు? నీ వాడు ఆరు నా సోటికి వస్తున్నాడు, వాడిని రాకూడదు అని చెప్పు. వాడిని ఆపక, మీరు 100 నేను చంపేస్తాను. అన్నా, ఆడు తమిళ నుంచి వచ్చి అమ్మాయిలు ఎత్తుకెళ్తుంటాయి, నన్ను చూస్తూ కూర్చోబట్టావా? ఆరు 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 ఎవరో ఒక అమ్మాయి కోసం నువ్వెందుకు అక్కడికి వెళ్తున్నావు? అన్నా, తను నాకు కావాల్సిన అమ్మాయి, నేను తప్పకుండా వెళ్తాను. వదిలే అన్నయ్య, ఆ నా కొడుకుని చావని ఆది వాడిని నరికేస్తాడు. రన్నింగ్ టైంలో 4 స్కెచ్లు వేస్తాడు ఆరు. ఆదిని, వాడి గ్యాంగ్ ని అందరినీ కలిపి చంపేస్తాడు. తర్వాత అది గ్యాంగ్ వార్ గా మారుతుంది, దానివల్ల మనకి చెడ్డ పేరు. లేదన్నయ్య, వాడికి పొగరెక్కువైంది, వాడు చావాల్సిందే. రేయ్ బత్రీ, నాదనుకో పేరు వింటేనే వైజాగ్ వణుకుతుందిరా. మన వాళ్ళలో ఒక్కడిని అసాల్ట్ చేసినా కూడా మనమంటే ఉన్న భయం పోయినట్లేరా. అది ఆరు వచ్చిన కొద్దిసేపట్లోనే నేను వస్తాను. అక్కడ ఏ గొడవ జరగడానికి వీల్లేదు. రే ఆది, వాడా రా. విశ్వనాథం ఫోన్ చేసినాడు గనక నిన్నిడిసినా, లేకుంటే దిగిన వెంటనే మట్టిలో పుడిచి పెట్టేవాడిని. అది ముందు గట్ల ఇబ్బంది చెప్తారు కదా. కదా మాట్లాడదాం. వచ్చి ఆడవడం నా అమ్మాయి ఎత్తుకెళ్ళాలి. కట్లు ఇప్పని చెప్పన్నా. అదే ముందు అమ్మాయి కట్లు విప్పు, ఏమున్నా తర్వాత మాట్లాడు. నీకు వేరే పనేమి లేదా? ఎప్పుడు చూసినా సుమ్మా నన్నే కిలుగుతుండారే. ముందు అమ్మాయిని పంపించు, తను ఆరు కావాల్సిన అమ్మాయి. శాంతము లేక సౌఖ్యము లేదు, అంత కోపం వద్దు.
తొగడబుట్టిన చెల్లెలని చెప్పు, లేదా కట్టుకున్న పెండ్లామని చెప్పు, కావాలంటే ఈడుస్తా. అంతేగాని వేరే దేనికి వదలను, ఎవడు చెప్పినా వదలను. నువ్వు ఎత్తిన బోట్. ఆరో ఆగో. పెళ్ళం లాంటిదిరా. పొద్దుపోయింది, అటు ఇటు తిరక్కో. ఇదేగా నీ ఇల్లు? వెళ్ళు. ఏ చైన్ ఇచ్చాళ్ళు. 5 కాసులు చైను ఇవ్వు. వెళ్ళు. ఏంటారు ఇంత టెన్షన్ అయ్యా? మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా అయితే చూస్తూ ఊరుకుంటావా? పాపం మంచి అమ్మాయిరా, మనకు రోజు ఫుడ్ పెట్టించింది కూడా, అందుకే. వెళ్దాం పద. సుబ్రహ్మణ్యం ఎలా ఉన్నావు? నా కొడక, ఎంత పొగర్రా నీకు? ఎరా నోటు అడిగితే చాలదా, కొట్టి మరి అడగాల? ఇప్పుడు నేను కొడతాను చూడరా. గాడిదా. అన్నా ఆ లెవెల్లో కొట్టేళ్ళాడు, తన్నులు తింటా ఊరికి ఉన్నావు. కొట్టడం కాదురా, ఇది వైద్యం. వైద్యమా? ఏం వైద్యం? ఏం లేదురా, 3 రోజుల నుంచి బంగాళదుంప కొడుతున్నాను. అది బాగా పైకి చేసి వెనకాల తేలింది. ఆ నెల్లూరు కదా మ్యాటర్ చెప్పాను, వాడు వీపు వచ్చి దబదబ గుద్ది నయం చేసి వెళ్ళాడు. అంటే అందరి దగ్గర నువ్వు కావాలే తనులు తింటున్నావా? నా పర్మిషన్ లేకుండా నన్ను ఎవడన్నా ముట్టుకోగలనా? నువ్వు చెప్పేది నిజమేనా? ఏంటో బుద్ధి లేకుండా మాట్లాడతావు? నిజంగా అబద్ధం చెప్తానా? ఇప్పుడు నీకు మెండరం పట్టిందనుకో, నువ్వు నేరుగా గుంటూరు వెళ్ళి ఎవరితోనో గొడవ పెట్టుకో, మెడ వంచి దబ్బి గుద్దేస్తాడు, మెండప్పి తగ్గిపోతుంది. సపోజ్ నీ కడుపు నొప్పి వచ్చిందనుకో, డైరెక్ట్ గా కడప వెళ్ళిపోయి ఎవరితోనో గొడవ పెట్టుకో, వాళ్ళు నిన్ను కింద పడుకోబెట్టి పొట్ట మీద టప తొక్కుతారు, గ్యాస్ బయటకు వెళ్ళిపోయి ఫేస్ ఫ్రెష్ అవుద్ది. కాళ్ళ నొప్పి వచ్చిందనుకో, కర్నూలు పో, కర్రలు తీసుకుని కాళ్ళ మీదనే కొడతారు, కాళ్ళ నొప్పి తగ్గిపోతుంది. సపోజ్ పుత్తూరు వెళ్ళామనుకో, అక్కడ వాళ్ళతో గొడవ పెడితే వాళ్ళు కొట్టడం మొదలు పెట్టారంటే మసాజ్ చేసినట్టే ఉంటుంది. కానీ అనంతపురం మాత్రం వెళ్ళకండి రోయ్, అక్కడికి వెళ్తే బాంబులు తీసి నోట్లో పెడతారు. కానీ ఈ విషయంలో తెలుగు వాళ్ళు చాలా గొప్పరా. ఎంత కొట్టినా అప్పరు లోయరు మిడిల్ మీద చెయ్యరు. ఆ విషయంలో తెలుగు వాళ్ళని మెచ్చుకోవాలరా. వస్తాను, వీళ్ళకి ఎన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. శాస్త్రి ఆడు చెప్పిందా నిజమంటావా? వారు గౌరీ కాలేజీలో తమ్ముడికి ఏదో ప్రాబ్లం అట, వెంటనే వెళ్ళి ఏంటో చూడు. గోపి, రాజు, త్వరగా కాలేజీలో ఏదో ప్రాబ్లం అట, అన్న ఇప్పుడే ఫోన్ చేశాడు. త్వరగా ఆడది రండి, దీన్ని ఫాలో అవ్వండి. అదేం కుదరదు, ఎవరైనా చెప్పినా వదిలిపెట్టాం. పోలీసులకు ఫోన్ చేశాం కదా, వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సరే తొందరపడకండి, గొడవ చేయకండి. ఏంటి ఏం జరిగింది? ఒళ్ళు కొవ్వెక్కి ప్రొఫెసర్ పైన చేసాడు. స్టూడెంట్స్ తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసుగా. ఒక్క నిమిషం ఓపిక ఉండండి, మాట్లాడతాను. బాబు అవును, క్షమించమని నువ్వు మాట్లాడేసి ఆ తర్వాత నేను చూసుకుంటాను. రే అన్నయ్య కాపాడమని చెప్పాడా, క్షమాపణ చెప్పించమని చెప్పాడా? బాబు ఇది సీరియస్ మ్యాటర్, క్షమించమని మాట్లాడికి మిగిలింది నేను చూసుకుంటానంటున్నాగా, లేదా డార్ అయిపోతాం. చెప్పేంత సీన్ లేదు. క్షమించమని అడిగితే నీ సొమ్మే ఉన్నపోతుందా? కాదు, నా ఇమేజ్ పోతుంది. ఈ చెవిలో సయ్యత్తావరా? తీసుకోండి. ఇదిగో బాబు, మీరు ఎవరైనా 4 పోలీస్ స్టేషన్ రండి, ఏంట్రా వాళ్ళు వచ్చి మనల్ని మోసం చేసి వాడిని తీసుకెళ్లిపోయారు? వాడిని అడ్డంగా నరికేయాలి.
తమ్ముడిని కాపాడి తీసుకురామంటే కొట్టిలాకొస్తాడా మాదర్ చోట్. వాడిని రాని కనుక్కుందాం. జగా లోపలికి వెళ్ళు. మన దగ్గర కూలి తీసుకునే గాడిద మన తమ్ముడి మీద చేస్తాడా? వాడిని ఊరికే వదిలేయాలా? అన్నా సారీనా, తమ్ముడు మీరు చేయి చేసుకున్నాను, నువ్వేం తప్పుగా అనుకోకు. నాకు మన దారి తెలియదన్నా. స్టూడెంట్స్ అయితే మేనేజ్ చేస్తుండొచ్చు, టీచర్ కదా ప్రాబ్లం పెద్ద అయిపోయిందన్నా. పోలీసులు వచ్చి స్పాట్ లో అరెస్ట్ చేశారనుకో 15 రోజులు బయటకు వచ్చిండేవాడు కాదు. తమ్ముడిని సారీ అడగమన్నాను, అది కూడా అడగనన్నాడు. అందుకే ఎస్కేప్ చేయడానికి తమ్ముడిని కొట్టాల్సి వచ్చింది. అన్నా నువ్వు చేసిన పని కరెక్టేనా? బద్రేనా మన లారీ గారితో చెప్పి ముందస్తు బెయిల్ తీసి పెట్టుకో. నేను వదిలితేనే కదా అన్ని బెయిల్లో తీసుకెళ్లేది. అయ్ బావా ఎప్పుడొచ్చావేటి? అక్క కూడా వచ్చిందా? ఎక్కడుంది? వంటిట్లో ఉందా? అక్క అగో ఏంటి పనోడికి ఇంట్లోకే కాక వంటింట్లో కూడా వచ్చి చనువిస్తున్నారు? పనోడికి ఇంట్లోకి వచ్చే చనువిస్తేనే కదా ఇల్లు శుభ్రమయ్యేది. నా 15 సంవత్సరాల సర్వీసులో నా వెనుక కూడా ఎవడు నన్ను బావా అని పిలవలేదు. వీడు నా ముందే పిలుస్తున్నాడు. వీడు నా మేనత్తకు పుట్టినవాడా లేక నా తోడ పుట్టిందని చేసుకున్నాడా? నా తోడ పుట్టిన దాన్ని అక్క అని పిలుస్తున్నాడుగా. ఎప్పుడు చూసినా గొడవల గురించే మాట్లాడుతానండి. అవన్నీ తెలియకూడదనే కానీ నువ్వు విజయవాడ పంపించింది ఏతంటావు? అవును, చిన్న తమ్ముడిని చావ చేత కొట్టావట. అయ్యో అదేం లేదక్క. జరగాల్సిన వయసులో పెళ్లిళ్ళు జరుగుంటే తిన్నగా ఉండేవాళ్ళు. పెద్ద నీకు 45 ఏళ్లు దాటుతున్నాయి. ఇంకా పెళ్లి పెట్టాకు లేకుండా డబ్బు పదవి అధికారం అని రౌడీజమే ప్రపంచం అనుకుంటున్నాడు. అన్న గురించి తప్పుగా మాట్లాడక ఎంతమందికి తిండి పెడుతున్నాడో తెలుసా? అవును, ఇటువంటి తిండి తినే బదులు పస్తులుండి చావచ్చు. మరి నువ్వు నాకెందుకు పెట్టావు? 13 ఏళ్ల అనాథగా చెన్నై నుంచి వచ్చినప్పుడు అన్న కారు తొడవరా అన్నాడు. నువ్వేగా కడుపులో నాకల కళ్ళలో కనబడుతోందని తిండి పెట్టావు. అవును, ఆ రోజు నువ్వు నుదుటి విభూతి పెట్టుకుని మంచి పిల్లల్లా వచ్చావు. ఈ రోజు సరే తిట్టు, నువ్వు తిట్టపోతే నేను ఇంకెవరు తిడతారక? గుడ్ మార్నింగ్ ఆరు. ఇటెందుకు వచ్చా? ఎప్పుడు నాకు మీరే గుర్తుకొస్తున్నారు. ఐ థింక్ మీ మీద నాకు లవ్ అనుకుంటా. రేపండు నువ్వు వెళ్ళి వసంత ఇంట్లో ఇడ్లీ రెడీగా ఉందేమో చూసి తీసుకురా. నేను చెప్తుంది నిజం, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఈ లవ్ గివ్ అంతా చూడడానికి మేడి పండు లాంటిది. పగలు కొడితే పురుగులు ఉంటాయి. ఇలా చూడు, పక్కనే ఒకడు వాంతి చేసుకున్నా 1/2 ప్లేట్ బిర్యానీ మేము హాయిగా తింటాం. 10కి 10 రూమ్ లో 15 మంది నిద్రపోతాం. మేము ఉన్నది 20 మంది. ఒకే కక్కస్ యూస్ చేస్తాం. నీ వల్ల అవుద్దా? ఊరికే నా హీరోయిజం చూసి పెత్తరపోయి లవ్ గివనక. పో వెళ్ళు. నువ్వు ఆ రోజు ఏమనుకుని నా మెళ్ళో చైన్ వేసావో నాకు తెలియదు. నేను దాన్ని తాళనే అనుకుంటున్నాను. ఆ తర్వాతే నాకు తెలిసింది నేను అసలు పూనదాన్ని కాదు, పులివెందర దాన్ని అని. గాజు గ్లాస్ లో నీళ్లు తాగి పింగాణి ప్లేట్ లో బోన్ చేసిన, మనసుకి నచ్చిన వాడితో సత్తు ప్లేట్ లో తిని చింకి చాప మీద కూడా పడుకో. ఏంటి తాళి గిలిని ఊరికే సెంటిమెంట్? పసుపు దారితో కడితేనే తాళి. ఏ ఊళ్ళో వేస్తారు బంగారంతో తాళి? అలాగే వేసిన అవసరానికి ప్యాకెట్లో చైన్ పెట్టి ఆడట్లా. ఇది అంతే. వాళ్ళు నిన్ను పెట్టి ఆడారు, నేను చైన్ పెట్టి నిన్ను నడిపించుకొచ్చా అంతే. అంతేకాదు మేమందరం చాలా చెడ్డోళ్ళం. పొత్తు కుదరదు. చెడ్డవాడివా నువ్వే ఎలా చెప్తావు? నువ్వు ఎవరైనా రేప్ చేసావా? 1-2 మర్డర్లు చేసావా? లేదు. మరెలా చెడ్డవాడిని అంటావు? నువ్వు ధైర్యం ఉన్న మంచి మూర్ఖుడివి. మూర్ఖుడికి ఇక్కడ మాకు పదులుద్ది. అవును, నీకు ధైర్యం ఉందని రౌడీని అంటున్నావు. నీ మూర్ఖత్వాన్ని పక్కన వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మధ్యలో ఉన్న మంచి వాడిని నాకిచ్చే, లేదా నాకు కరెక్ట్ గా కారణం చెప్పు, వెళ్ళిపోతాను. నేను జీన్స్ వేసుకున్న అమ్మాయిని నమ్మను. మరి జీన్స్ వేసుకుని ఈ అమ్మాయిని ఎందుకు కాపాడావు? నా శీల మీద డౌట్ ఉంటే చెప్పు, నేను డాక్టర్ దగ్గర వర్జినిటీ టెస్ట్ చేయించి నీకు సర్టిఫికెట్ చూపిస్తాను. నేను తలుచుకుంటే జీన్స్ తీసేసి ఎప్పుడైనా చీరలోకి దూరిపోతాను. వంటింట్లోకి దూరి వంకాయ కూర చేయగలను. కానీ నువ్వు మారగలవా? ఓకే ఓకే, నువ్వు మారక్కర్లేదు. నన్ను కాపాడిన రౌడీజాన్ని నేను లైక్ చేస్తున్నాను. తిరిగి ఇస్తానో లేదో ఆలోచించకుండా 10,000 నా కోసం ఇచ్చావు. అటు 20 మంది ఇటు 20 మంది ఉన్నప్పుడు మధ్యలో నువ్వు ఒక్కడివే నిలబడి నా కోసం పోరాడా. చివర్లో నా మెళ్ళో చేయినేసి నా చేయి పట్టుకుని తీసుకెళ్లవే, అది మామూలు స్పర్శ కాదు. అందులోనే అభిమానం, స్నేహం, నిజాయితీ, ధైర్యం అన్నీ ఉన్నాయి. కారులో వస్తున్నంతసేపు ఇక మీదట నా జీవితం నీతోనే అనుకున్నాను. ఇంటి దగ్గర దింపి చేయి నిమ్మన్నాకే అర్థమైంది అంతా అబద్ధం అని. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను, నువ్వు నాకు కావాలి. ఏంటి మాట్లాడుతున్నా? నేను కుదరదని చెప్పారు కదా, బయలుదేరు. ఈ ఏరియా వైపు రాకు. ఏమైంది? సీఎంకి నాకు ప్రాబ్లం వచ్చింది. చర్చలు జరుగుతున్నాయి. మీరు లేకుండా? ప్రాబ్లం నా గురించే కదా. మీ గురించా? ఈ రోజు నన్ను డిస్మిస్ చేయబోతున్నారు. మీరేమంటున్నారు? సాయంత్రం 4 గంటలకి నాకు పదవి పోయిందన్న న్యూస్ టీవీలో వస్తుంది. రాత్రి 8లోగా మళ్ళీ ఆ పదవి నాకు రావాలి. దానికి నువ్వే హెల్ప్ చేయాలి. అర్థం కాలేదే. టీవీలో ఫ్లాష్ న్యూస్ వచ్చిన వెంటనే అక్కడక్కడ గొడవలు జరగాలి. రాళ్లు రువ్వటం, షాపులు మూయించడం, బస్సులు తగలబెట్టడం,
వీటన్నిటికంటే ముఖ్యమైనది 5 ఆత్మాహుతి చేసుకోవాలి. అలా చేసుకున్న వాళ్ళ కుటుంబాలకి ఎంత డబ్బు కావాలన్నా ఇద్దాం. ఇవన్నీ చూసి భయంతో సీఎం వెంటనే నాకు పదవి ఇవ్వాలి. లోక్నాథ్ అన్నయ్య, ఆరుని రమ్మను. సరే, విషయం తెలిసిన వెంటనే అన్ని ఏరియాలో షాపులు మూయించాలి. చిన్న వాల్టేరు పూర్ణ మార్కెట్ ఏరియాలో ఆటోలు తగలెట్టాలి. సింహాచలం కొత్తపేట ఏరియాలో 2 బస్సులు తగలెట్టాలి. చావుల మొదలు నుంచి జగదాంబ సెంటర్ వరకు మొత్తం రోడ్డంతా రాళ్లు రువ్వాలి. దానికి మనుషులు ఏర్పాటు చేస్తానా? ముఖ్యమైంది, పార్టీ ఆఫీస్ ముందు 5 ఆత్మాహుతి చేసుకోవాలి. ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేద్దాం. ఆత్మాహుతా ఏంటదా? ఆత్మాహుతి అంటే ఆత్మాహుతి అంటే మంటల్లో కాలిపోవడం అనుకున్నావా? అవును, నేను ఆత్మాహుతి చేసుకున్నట్టు నటించమని చెప్తున్నా. అలా చెప్పన్నా. పైన కెరోసిన్ పోసుకొని తగలెట్టుకుంటున్నట్టుగా నటించేప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి పట్టుకెళ్తారు. అంతే, ఇదంతా ఒక షోనే. ఓకేనా, అదరగొట్టేద్దామన్నా. నేనేదో నిజంగానే ఆత్మహత్య చేసుకోలేమో అనుకున్నా. కాకపోతే కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతానా. పోలీస్ అరెస్ట్ 15 రోజులు రిమాండ్ రిస్క్ ఉంది కదా. పర్వాలేదారు, ఒక్కొక్కరికి 15,000 లెక్కనిచ్చేద్దాం. అయితే ఓకేనా, వస్తానా? మంచిది. ఏంటన్నయ్య నటించాలని చెప్పేవేంటి? తప్పు చేశాం. ఆరుని ఆత్మాహుతికి మనుషుల్ని అడగడమే తప్పు. ఇక మీదట ఇంకొకరితో అరేంజ్ చేయడమో కుదరదు. రే భాస్కర్ అన్నా, నువ్వు ఆత్మాహుతికి మనుషులు పురమాయించగలవా? సాయంత్రం లోపంటే కష్టం అన్నా. చూసావా, అందుకే నా ప్లాన్ మార్చేశాను. ఎలా? రే భాస్కర్ అన్నా, వాళ్ళు తీసుకెళ్లే కెరోసిన్ క్యాన్ లో పెట్రోల్ కలిపి అది పోసుకొని వాళ్ళు నటిస్తున్నప్పుడు ఎవరికీ తెలియకుండా వాళ్ళని తగలపెట్టేసి. ఆరుకి సంబంధించి ఇది ఒక యాక్సిడెంట్. ఏముంది, చచ్చిన వాళ్ళ మనుషులు నెత్తి నోరు కొట్టుకుంటారు. ఆ తర్వాత డబ్బిస్తే నోరు మూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ అలగా జనం, బ్యాక్గ్రౌండ్ లేని అనాథ వెధవలు. ఏమన్నా ఇంత రిస్క్ తీసుకుని మనం ఆ మంత్రికి ఎందుకు హెల్ప్ చేయాలి? ఓరే బద్రి, మన మంత్రి చేతిలోనే రియల్ ఎస్టేట్, రిజిస్ట్రేషన్ లాంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ రోజు ఆయన పీకేస్తే ఆ తర్వాత సీఎం తప్పకుండా భానుమూర్తిని వేస్తాడు. వాడు మన శత్రువు. వాడు మనల్ని సంపాదించుకోనివాడు, సంపాదించుకున్న డబ్బుని మిగలనివాడు. ఆ తర్వాత నాదనుకోని బోర్డు మార్చి మనందరం చిట్టూ తౌడు అమ్ముకుని బతకాల్సిందే. నేను అనుకున్నది అనుకున్నట్టు కరెక్ట్ గా జరగాలి. మీ అందరికీ పని ఉంది, నేను చెప్పి పంపిస్తానండి. అంతా ఓకే. ఎవరెవరు ఆత్మాహుతి చేసుకుంటారో లిస్ట్ ఇంకా చెప్పలేదు. చెప్తాను శాస్త్రి, మన పెద్ద మీరు రాసుకో. లత పెళ్లి ఖర్చులకు ఉపయోగపడుతుంది. చాలా థ్యాంక్స్ సార్. 15,000 ఒక పిల్ల పెళ్లి చేసేయచ్చు, మేము చూసుకుంటాగా. వసంత కావాలి పిల్లలని చెప్పావు కదా, వచ్చిన డేటా. సరే, ఈ పేరు రాసుకో. రాజు, తమ్ముడికి కాలేజ్ ఫీజు కట్టాలని చెప్పావు, ఈ పేరు రాసుకో. ఏంటా నచ్చుతున్నా? లేదారు, 15,000 ఒకేసారి వస్తున్నాయి. ఊళ్ళో ఉన్న అమ్మకి పంపిస్తే ఎంత సంతోషపడిద్ది. కష్టంగా ఉందని లెటర్ రాసింది. మరి సర్లేరా శాస్త్రి, పేరు రాసుకో. థ్యాంక్స్ సార్. ఐదో అడిగా నేను కిరోసిన్ పోసుకుంటాను. శాస్త్రి, కావాలంటే అకౌంట్ లో తీసుకో. నీకెందుకు సాహసం చేయాలంటే ఒక ప్రోగ్రాంలు? నీ వయసుకి నువ్వు తినే పనికి రిస్క్ అవసరమా? అకౌంట్ లో తీసుకుంటే తిరిగి ఇవ్వాలి. ఇది మంచి అవకాశం. ఈ పెద్ద అమౌంట్ పంపిస్తే మా ఆవిడ మనసు మారి తిరిగి వస్తుందేమో అని ఆశ. సరే పో, ఇరగది. రంగంలోకి దిగితే గానీ కష్టం ఏంటో నీకు తెలీదు. ఏంటది? ఎవరు నన్ను అక్క ఇచ్చుడు ఎంత అసహ్యం చేసిందో? ఏదో మాట్లాడుతున్నావు, సనువుగా ఉంటున్నావు కదా అని వదిలేస్తే ముద్దు పెట్టుకునే లెవెల్కి ఎదిగిపోయావా? ఇంత బరి తెగించి ఊరి మీద పడతావా? పోవే. సిగ్గులా ముదరస్తుడాన ఎడంకాలు చెప్పు తీసి పేడలో ముచ్చి కొడతారు. పోవే. వదిలేక మంత్రి వెంకటరామయ్య పదవి నుండి తొలగించబడ్డారు. పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని మీరు చెప్పినట్లు అన్ని ఏర్పాట్లు చేశాను. పోయిన మీ పదవి వెంటనే తిరిగి వస్తుంది. త్వరగా బయలుదేరండి. ఇదిగో జాగ్రత్త, ఎవరు పోలీసు దగ్గర తీసుకోకండి. రాత్రి అవసరమైతే ఫోన్ చేస్తానే. అర్థమైందా? రేపు ఇంకా బయలుదేరా. మా ఆవిడని చెకప్ కోసం హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే పంపిస్తానన్నయ్య. సరే త్వరగా వచ్చా. ఏంట్రా? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలారు. ఏంటో త్వరగా చెప్పు. ఇందులో ఆ పిల్ల తప్పేం లేదారు. అసలు తప్పంతా మాదే. ఏంటంటున్నారా? నిన్నేమైందంటే చెప్పరా? ఆగే, నిజంగానే నువ్వు ఆరు లవ్ చేస్తున్నావా? నీలాంటి అమ్మాయిలు కలర్ఫుల్ డ్రెస్ వేసుకుని కవిస్తారు, ఆ తర్వాత కనిపించకుండా పోతారని చెప్పాడు. తను నన్ను నిజంగా లవ్ చేస్తుంటే 10 మంది ముందు కౌగులేసుకుని ముద్దు పెట్టుకోవాలి, అప్పుడే నేను లవ్ చేస్తాను అన్నాడు. బుద్ధి గాడులారా, అన్యంగా ఆడకుదురు పరువు తీశారు కదా పోరబుక్ ఏదోలారా.
లేదక్క 6కి మంచి జరగాలని అలా చెప్పాం. మనలోంటి వాళ్ళకి ఏ పిల్లను ఎత్తుకొస్తేనో లేక ఎవడో వదిలేసిన గుంటను లేపుకొస్తేనో పెళ్లిళ్ళు జరుగుతాయి. కానీ నువ్వు ఇలాంటి మంచి ఆడకూతురు దొరికినప్పుడు పెళ్లి చేసుకోవాలారు. కట్టుకున్న పెళ్ళం కూడా మొగుడు రౌడీ అయితే ఇష్టపడదు. నువ్వు దూరం కాకూడదని నీ రౌడీజాన్ని కూడా ఇష్టపడింది. అక్క 6 మనసులో ఏమి లేకుండా ఆడితో ఆ రోజు అంత గొడవ పడ్డా? నువ్వే అడుగు. బంగారం చేను నీ మెడలో ఉన్నంత వరకు దాని వాల్యూ తెలియదు. అది కనబడకుండా పోయినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. నాకు ఆ మైండ్ ఇష్టమేరా. నన్ను ఎవడైనా రేపు లేపేస్తే తను నడి రోడ్లో నిలబడాలరా. మనం ఇంత రచ్చ చేసినందుకు ఆ అమ్మాయి ఏమైనా మాతలు మింగి చచ్చిపోయిందనుకో, అప్పుడు నువ్వు రోడ్డు మీద నిలబడాలిగా. ఓ ఆరు ఇలా పిల్లతో మాట్లాడు. నేను ఆ పిల్లని కొట్టినానా? నాకు మనేదగా ఉంది. లేదక్క, ఇప్పుడు నేను పార్టీ ఆఫీస్ కదా వెళ్ళాలి కదా. అవన్నీ మేము చూసుకుంటా. ముందు నువ్వు బయలుదేరు. వెళ్ళారు వెళ్ళు. హృదయం మను లోకంలో, ప్రేమాను దేశంలో, స్వప్నం మను నగరంలో, మరి నన్ను విడిపోయావే. మహా మహా ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? దాని మొగుణ్ణి. మహా మళ్ళీ చేస్తాను, ఇట్టేరా. మహా 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 నన్ను క్షమించు మహా. నిన్ను కొట్టడం అవమానించడం తప్పే. అయినా ఇందులో నా తప్పే ఉంది. నువ్వేగా ముద్దు పెట్టావు. అప్పుడు నువ్వు చేసిందే కదా తప్పు. ఏదో అమ్మాయి వచ్చి కావలించుకుందనగానే సంతోషపడేంత ఏదో అనుకున్నావా? కోపం వచ్చింది, పట్లక కొట్టేశాను. అయినా తెక్కేదో లేదో చెప్తే నీ బుద్ధి ఎక్కడికి పోయింది? నువ్వు ఇష్టం లేకపోతే వెతుక్కుంటే ఇంటికి వస్తానా ఏంటి? ఏదో తాళి గిళిని కన్ఫ్యూజ్ చేసావు. ఇప్పుడేంటి? నేను ఏలుకోవాలి అంతే కదా. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటారు. బట్టలు సర్దుకుని రా, ఇంటికి వెళదాం. రామహా, నిన్ను రాణిలా కళ్ళలో పెట్టి కాపాడుకుంటా. రా వెళ్దాం. లేదు, నేను రాను. ఏ నిన్ను కొట్టాను అందుకనా? కాదు, నువ్వు పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నావు. నన్ను కొట్టానన్న పశ్చాత్తాపం ఇది. అది నాకొద్దు. నిజంగానే నువ్వు నన్ను ప్రేమించాలి. ప్రేమించానని నీకు అర్థం కావాలి. ప్రేమించాను కనుక వచ్చాను. నేను మోడర్న్ అమ్మాయినే, కానీ మిగిలిన అమ్మాయిలలా వెంటనే మనసు మార్చుకోలేను. 2 నెలలు నా గురించి ఆలోచించు. అప్పుడు నేను నీ మనసులో ఉంటే, నన్ను ప్రేమిస్తుంటే రా. అంతవరకు నేను నిన్ను చూడను. చూసినా నీతో మాట్లాడను. నువ్వు నన్ను చూడకూడదు, మాట్లాడకూడదు. నేను నీ దాన్ని కావటానికి నీ ప్రేమ ఒక్కటి తప్ప ఇంకేం కోరుకోవడం లేదు. ఏదో టెస్ట్ చేస్తున్నావు. మనకి ఇవేవి అర్థం కావు. నా మనసులో నువ్వు లేనన్నాను, రా రా అన్నావు. ఇప్పుడు నా మనసులో ఉన్నావు అంటున్నా. పో పో అంటున్నావు. 2 నెలలు కాదు, 2 సంవత్సరాలైనా నా మనసును మార్చుకోరు. నువ్వంటే నాకు ప్రాణం మహా. వస్తా. మా మంత్రి గారికి పదవి ఇవ్వలేదు అనుకోండి, మేము మా ప్రాణాలను ఇస్తాం.
ఏమైందిరా? గాలి పూడిదైపోయారు. శివ ఒక్కడే బతికాడు, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. పెయిన్ ఎక్కువగా ఉంటుంది, అందరికి అనెస్థీషియా ఇవ్వండి. సరే డాక్టర్. జాగ్రత్తగానే ఉన్నవారు దిష్టి బొమ్మను తగలబెట్టేటప్పుడు తెలియకుండా అంటుకుంటారు. నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయాను. మా అన్నయ్య చచ్చిపోయాడన్నా, నా కాలేజ్ ఫీజు కట్టడం కోసమే చచ్చిపోయాడన్నా. ఇక నాకు ఎవరున్నారన్నా? నన్ను ఇంక ఎవరు చూసుకుంటారన్నా? ఇప్పుడు నాకు దిక్కెవరన్నా? అయ్యో, నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా అయిపోద్దు. ఊరుకోయే తల్లి. నువ్వు ఉంటే ఇంత ఘోరం జరిగేది కదా. స్పాట్లో నువ్వు లేవటగా, ఎక్కడికి వెళ్ళావు? సరే, అంతా విధి. ఇక జరగాల్సింది చూడు. ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అన్ని ఇచ్చేద్దాం. అన్నా, ఎందుకు పని చేస్తున్నావని అనిపిస్తుందన్నా. వెళ్ళిపోయారా? ఇక మీద నా డబ్బు పెట్టుకుని నేనేం చేయరండి. తలా 2 లక్షలు ఇవ్వు, 5 మంది వాళ్ళే తగలబెట్టుకుని చస్తారని చెప్పాను. తీరా చూస్తే 15,000 ఇచ్చి పాపం వాళ్ళు నువ్వే బలవంతంగా తగలబెట్టి చంపించావు. ఈ విషయం బయటకు తెలిస్తే నా పదవి టోటల్ గా పోతుంది. రాత్రిలోగా పోయిన పదవి తిరిగి రావాలని అడిగారు, వచ్చిందిగా. ఏంటి సార్, ఇవాళ ఎవరు సార్ ఆత్మహత్య చేసుకోవడానికి వస్తారు? ఇవాళ 2 లక్షలు కాదు, 4 లక్షలు ఇచ్చినా ఎవడు చావడానికి సిద్ధంగా లేడు. ఎవరికి తన కుటుంబం కోసం త్యాగం చేసే కోరిక లేదు. సారీ భాస్కర్, ఓ 10 రోజులు నువ్వు ఎవరికి కనిపించకుండా దాక్కో. ఎందుకన్నా? ఒకవేళ నువ్వు తగిలెట్టింది ఎవరైనా చూసుంటే? ఎవరు చూడలేదన్నా. చూసుంటే ప్రేమ దోమ. నీ లెవెల్ ఏంటి? నేను నీ తండ్రిని, నా స్టేటస్ ఏంటి? బుద్ధి లేకుండా ఒక రౌడీని ప్రేమిస్తున్నానని ఇడియట్లా మాట్లాడుతున్నావు. ఈ ద రోగ్ ఆఫ్ వర్స్ట్ ఆర్డర్. నాన్న, డోంట్ అండర్ ఎస్టిమేట్ అదర్స్. మీరు అనుకుంటున్నట్టు నేను అతన్ని లవ్ చేయట్లేదు. అతను నాకు భర్త లాంటి వాడు. లవ్వర్ ఓకే, భర్త ఓకే. అదేంటి భర్త లాంటి వాడని ఇన్ బిట్వీన్? యు హ్యాడ్ సెక్స్ విత్ హిమ్? ఛీ, వాట్ ఎ చీప్ థాట్. ఒక తండ్రి కూతుర్ని అడగాల్సిన ప్రశ్నేనా ఇది? నిజంగా రౌడీయే లేకుంటే నేను చచ్చి సముద్రంలో శవమై తేలేదాన్ని, లేదా శీలం పోయి బతికున్న శవంలో ఉండిపోయేదాన్ని. నా మానం ప్రాణం కాపాడినవాడు ఆరు. చూడమ్మా, నువ్వు నాకు ఒకతే కూతురువి. అన్ని విషయాలను కరెక్ట్ గా ఉండాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే నేను సైకాలజీ చదివిస్తున్నాను. సైకాలజీ చదివిస్తుంది మీరే, కానీ సైకాలజీ చదువుతోంది నేను. ఐ నో బెటర్ సైకాలజీ. ఓకే ఓకే, మంచివాడు అనుకుని ఒక చెడ్డవాడి వల్ల పడ్డామని భయపడి అర్జెంట్ గా వచ్చాను. బట్ తెలిసే పడ్డా నువ్వు తెలివి తెచ్చుకొని రావాలి. అనయ్య, నా కోసం ఓ 2 నెలలు వచ్చుకోండి. డబ్బులు తీసుకున్నావుగా, వండి పెట్టక చస్తావా? ఏం చేసేది, మన టైం అలా ఉంది. ఏంటా పురుషత్వం? ఏంటా నెత్తురు మరకలు? ఫ్లైట్ లోంచి కింద పడ్డానంటే. ఫ్లైట్ లో నుంచా? ఒకటికి వెళ్దామని బాత్రూమ్ డోర్ తెరబోయి మెయిన్ డోర్ తెచ్చాను. టపక్కని కింద పడ్డాను. నా టైం బాగుండి కైలాసగిరి కొండ మీద పడ్డాను. అదే సముద్రంలో పడి ఉంటే నా బతికేమైండేది. ఏంట్రా ఫ్లైట్ లోంచి కింద పడ్డానని చెప్తున్నాడు? అరే పట్టడా, ఏంట్రా మెడ మీద రక్తం అయింది? రైలు పట్టాల మీద తలపెట్టి పడుకున్నాను బాబు. 4-5 రైళ్లు నా మెడ మీద నుంచి వెళ్ళిపోయాయి. రైళ్ళ? అవును, ఒక మనిషి పడుకున్నాడని కూడా చూడకుండా రైలు నడుపుతున్నారు. వీళ్ళకి ఎవరు ఉద్యోగులు ఇచ్చారా ఏమిటో? ఈడేంట్రా 4-5 రైళ్లు మెడ మెచ్చిపోయినాయి అంటాడు.
అక్కడ ఒకటి మన వైపు వస్తున్నాడా? వాడే చెప్తాడు చూద్దాం. నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఓకే ఎదుగా బ్రదరు ఏంటన్నా ఏం లేదు ఏదో అడగబోయారు? ఏమి లేదు లేవయ్యా. లేదనా షర్ట్కి ఎందుకు బురదైందనే కదా అడగబోయారు. ఏం లేదనా అలసిపోయి రోడ్డు మీద అలాగే పడుకుండిపోయాను. ఒక బుల్డేజర్ అమాంతంగా వెళ్ళిపోయిందనా. ఇంకా నయం వీలుకున్న బురద అంటుకోవడంతో తప్పించుకున్నాను. వస్తానన్నా. సార్ మీరేటి ఇలా వచ్చారు? మా అమ్మాయికి పెళ్లి నీకు శుభలేఖ ఇచ్చి వెళ్దామని వచ్చాను. తను చదువుకుంటుంది కదా. మంచి సంబంధం దొరికింది, అందుకే చేసేద్దామని. సార్ ఏదో మీరు 5,000 డబ్బు ఇచ్చారు కదా అని మీ ఇంట్లో కూర్చుని పంచాయతీ చేశాను. ఆ మాత్రానికి నన్ను పిలవాలా? నేను ఇచ్చిన డబ్బుకి ఆ అబ్బాయిని భయపెట్టి సంతకం తీసుకోవడంతో నీ పని పూర్తయిపోయింది. ఆ తర్వాత మా అమ్మాయితో ఈ లోకంలోనే నీకు ద్రోహం చేయని వాళ్ళు అమ్మా నాన్నలన్నావే, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వస్తే మీకు మర్యాద ఉండదు సార్. మర్యాద అనేది మనుషుల్లో కాదు, మనసులో ఉంటుంది. నువ్వు తప్పకుండా రావాలి. వస్తాను. ఏంటారు పెళ్లికెళ్దామా? వెళ్ళాలి. అక్కడికి మహా వస్తుంది, చూడాలనిపిస్తుందిరా. రండి రండి రారు. నమస్కారం. రండి లోపలికి రండి. వద్దన్నా, ఇది నాకు వద్దన్నా. ఏరా అన్నయ్య చనిపోయి దానివల్ల వచ్చిన డబ్బులు నాకు సరిపోయింది. నువ్వు బాగా చదువుకోవాలనేరా. పట్టు తీసుకో. 6 వచ్చేస్తున్నాడు. చెప్పు శివ. చెప్పు శివ. 6 చెప్పు. భాస్కర్ పోస్ట్ మార్టం ఏర్పాటు చేయి. శివ సరిపోయే ముందు నీ పేరు భాస్కర్ పేరు తలుచుకున్నాడు. మేము కాపాడాలనే ప్రయత్నించాం. పెట్రోల్ కలిసినందువల్ల లోపల గాయాలు ఆరలేదు. అందుకని డాక్టర్ ఏంటి పెట్రోల్ ఏదో అంటున్నారు? అవును. అయితే మరి చనిపోయిన అందరూ పోసుకున్నది కిరోసిన్ కదా? పెట్రోల్ కిరోసిన్ కలిసినందువల్ల చనిపోయారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడలేదా? ఏంట్రో ఇది, మనం కిరోసిన్ గాలికి ఇచ్చి పంపించాం. అవును. శివ భాస్కర్ ఫ్రెండ్సా? కాదే. భాస్కర్ పేరు చెప్పాడు. తెలియట్లేదు. ఎండ అన్నం కలవాలి. ఆరుకి భాస్కర్ మీద అనుమానం వచ్చింది. భాస్కర్ కనుక ఆరుకు దొరికితే నిజం తెలిసిపోతుంది. ఈ టైంలో భాస్కర్ ని లేపేస్తే ఆరు దాన్ని కిలుకుతాడు. మరి ఏం చేద్దాం? భాస్కర్ ని లేపద్దు, ఆరుని లేపేద్దాం. నేను అన్నని మాట్లాడుతున్నా. అన్న ఎక్కడ ఉన్నావనా? నేను సైట్ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తున్నాను. నువ్వు ఇంటికి వచ్చాయి. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడు. అన్నయ్య వాడిని నేను లేపేస్తాను. మనం ఎవరో ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు. మనం వేసేటప్పుడు మిస్ అయిందంటే వాడు మనకు శత్రువు అవుతాడు. వేసింది బయటికి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆదికి ఫోన్ చేయండి. మనం ఆదికి ఎందుకు ఫోన్ చేయాలి? బద్రి, గొర్రెని బలి వదల్చుకున్నాక దాన్ని కసాయి కుట్టికేరా సాగనం. ఎవరు? నేను విశ్వనాథ్ని మాట్లాడుతున్నాను. సొల్లే. ఒక ముఖ్యమైన విషయం. నేను వైజాగ్ లో లేదే, ఇక్కడ ఆరకొండంలా దా ఉంటాను. విషయమో ఫోన్ లో చెప్పు. నీకు నాకు ఒక డీల్. ఆ 5గురిని చంపింది నువ్వేనని నేను ఆరుతో చెప్తాను. వాడు కోపంతో నిన్ను చంపడానికి వస్తాడు. వాడిని అక్కడే ఫినిష్ చెయ్యాలి, మిస్ అవ్వకూడదు. ఓకే. ఆ తర్వాత నీ బిజినెస్ లో తలదూర్చానని మాటిస్తున్నా. అన్నా 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 అన్నా, హాస్పిటల్ డాక్టర్ కిరోసిన్లో పెట్రోల్. మనం మోసపోయామారు. భాస్కర్ ద్రోహం చేశాడు. ఏంటంటున్నావనా? ఆ ఆది భాస్కర్ ని డబ్బుతో కొనేశాడారు. మన పేరుని చెడగొట్టడానికి 5గురిని తగలెట్టేశాడు. అదే అవునారు. మన బిజినెస్ ని చెడగొట్టడానికే ఈ పని చేశాడు. ఎలా చెప్తున్నావు? ఆది ఫోన్ చేసి నవ్వాడు. భాస్కర్ పక్కనే ఉన్నాడు. లేపేతానన్నా భాస్కర్ ని, ఆదిని అందరినీ లేపేతాను. ఆరు ఇప్పుడు కుదరదు. ఆది వాళ్ళ సొంతూరులో ఉన్నాడు. సొంతూరులోనే కాదు, ఏ ఊళ్ళోనే వెళ్తాను. మందు కొట్టాక మత్తెక్కడానికి గ్యాప్ ఉంటుంది కదా, అది సాలన్నా నాకు 10 మంది లేపేయడానికి. ఆ డబ్బా అని నేను లేపేస్తా. ఆరు నేను నీతో వస్తాను. ఒక విధంగా 5గురి చావుకి నేను కూడా ఒక కారణం. రండ్రా రండి. నమ్మకం లేదు, నమ్మకం లేదు, నా మీద నమ్మకం లేదు. నువ్వెందుకు? నువ్వెందుకు రావటం? నేను నరికేస్తాను. నీ పేరు సరిగట్టడానికి నేను ఎడతాను పిడి. అరక్కుని వెళ్ళి నా దగ్గర తలగంటే నేను చూపిస్తా. అరు
అది ఏమైందారు? మనసులో ఎందుకో గిలిగా ఉందిరా. సినబాబు సూపర్ ఏదో తేడా కనిపించింది. ఆ రోజు కాలేజీలో జరిగింది మనసులో ఎట్టుకుని ఆదికో ఫోన్ కొట్టుంటాడేమో డౌట్ గా ఉంది. అరకొద్ది సొంతూరు ఇసేం తెలిసి కాక మీద ఉన్నాడు అనుకో, అందరం డారైపోతాం. అవునారు, అన్న మనం అసాల్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు గన్నిచ్చేవాడు కదా, మర్డర్ చేయడానికి వెళ్తున్నామని తెలిసి కూడా గన్ ఇవ్వలేదంటే ఏదో టెన్షన్ లో మర్చిపోయి ఉంటాడరా. లేదారు, 10 రోజులుగా భాస్కర్ కనిపించడం లేదన్న విషయం మనకి ఎవరూ చెప్పలేదు. అది వదిలేరా, నాకెందుకు నువ్వు సినిమా మీద డౌట్ గా ఉంది. తిరుత్తలోనే రూమ్ వేసుకుని షార్ప్ గా స్కెచ్ చేసుకోవాలి. రే సుమన్ రమణి ఆది ఊళ్ళో కండిషన్ ఏంటో చూడమని చెప్పు. సెల్ ఫోన్ అందరూ ఆఫ్ చేయండి, మనల్ని ఎవరో కాంటాక్ట్ చేయకూడదు. కొత్తగా వేయండి. யாரியா நீங்க? నరసింహ నాయుడు. నరసింహ నాయుడు இல்ல, ఇది తమిళనాడే. నాడా ఏంట్రా? నేను నాయుడు అంటే నువ్వు నాడా అన్నావు. సాంబారు తాగి తాగి నోరు తిరగట్లేదా? ఎంగ உங்களுக்கு என்ன வேணும்? వేణు వాడెవడు? என்ன வேணும் అంటే ఏం కావాలి అని. నేను పెద్ద రియల్ ఎస్టేట్ పార్టీ అయ్యా. ఇక్కడ ఏమైనా స్థలం దొరుకుతుందేమో అలా చూస్తూ వచ్చా. రండి నేను చూపిస్తాను. ఏంటే మీ ఊళ్ళో పశువులు కాసుకునేవాడు కూడా సెల్ ఫోన్ ఉంది? వాడు ఆది వాళ్ళ మనిషి. ఆది మనిషి? ఈ ఊర్లో ఆది గారే పశువులు మేపేవాడి దగ్గర నుంచి పాడేరు వరకు అందరికీ సెల్ ఫోన్ తీయించుండారు. ఊర్లో ఎవరు ఎంటర్ అయినాలో మెసేజ్ పొడుస్తుంది. ఇంత మతలబు ఉందా? ఏంటి ఆది అంటావు? ఆ టైటిల్ తో సినిమా మా ఊళ్ళో 100 days ఆడింది. మీ దేవుడు ఎంజీఆర్ అయితే మా తెలుగు వాళ్ళకి ఎన్టీఆర్ దేవుడు, మాకు పెద్దరాడైతే మీకు నాటామే. మా ఊర్లో గిల్లే, మీ ఊర్లో ఒక్కడు. ఇంగే వసూలు రాజా, ఇంగే శంకర్ దాత. పచ్చ ప్యాంట్ వేసుకుంటే ఎంజీఆర్, పచ్చ చొక్కా వేసుకుంటే చంద్రబాబు. మీకు పళ్ళని పంచామృతం అయితే మాకు తిరుపతి లడ్డు. మీరు నామాలు మీరే పెట్టుకుంటే మేము అందరూ పెడతారా జిడ్డు? అవసరమైతే గుండు కొట్టిస్తాం హెడ్. అదే ఒక్కసారి కొట్టించి పుడిస్తారు గుండు. మాకు చెన్నై ఉడిసేసే మీరు తెలుగు తిరుపతిని పీక్కుంటే అక్కడ తిరుమల, తిరుపతి, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం ఇవన్నీ ఉన్నాయి. మాకు ఏమీ లేవు. ఇంకా ఎందుకురా ఏడ్ చేస్తారు? మాకున్న తిరుపతి ఒక్కటే కదరా, మిగతా ఆలయాలన్నీ మీ తమిళనాడులోనే ఉన్నాయిగా. ఒక్క చెన్నైలోనే కోట్ల వ్యాపారం చేస్తున్నారా తెలుగు వాళ్ళు. ఇంకా ఏడిచ్చేస్తారు ఎందుకురా? నోరు మూసుకుని వచ్చి స్థలం చూపించా. అంతా ఇన్ఫర్మేషన్ పట్టేశాను. పశువులు కాసేవాడి దగ్గర నుంచి పాలేర్ల వరకు అందరికీ సెల్ ఫోన్స్ కొని పెట్టాడు ఆది. ఊరుకు 3 పక్కల నుంచి ఎవరొచ్చినా 2 కిలోమీటర్ల ముందే వాడికి ఇన్ఫర్మేషన్ పోతుంది. ఇంటి చుట్టూ 40 అడుగుల వరకు రౌడీలు కాపలా కాస్తుంటారు. ఆ ఇంటి వెనకాల పెద్ద నది ఉంది. ఆ నది పక్కనే ఒక రోడ్డు ఉంది. ఆ ఇంటికి వెళ్ళాలంటే ఆ రోడ్డు ఒకటే మార్గం. ఇంకో ముఖ్యమైన విషయం, రేపు పశువుల సంత. ఊళ్ళో ఒక్కడు కూడా ఉండడు. అదే కరెక్ట్ టైం. రే గోపి, నువ్వు చేసి వెళ్ళి గుండు కొట్టించుకోండి. సరే. என்ன தெலுங்கு பேப்பர் படிக்கிறீங்க? நீ இருடா. నన్ను సంపొద్దు, నేను చెప్పేది విను. నీకేమి కావాలంటే ఇస్తాను. ఇదిగో నీ కాల్చి పూడిచ్చేసి నాకేం కావాలన్నా ఇస్తావా? నీ అబ్బా భాస్కర్ ఎక్కడరా? వాడిక్కడ లేడు. విశ్వనాథం కస్టడీలో ఉన్నాడు. 5 మందిని తగలబెట్టించింది విశ్వనాథమే. అన్న గురించి తప్పుగా మాట్లాడతావట్రా? ఒకడు చచ్చిపోయినా ఇంకొకడిని బ్రతికించాలి. నిజం తెలియకుండా నన్ను నరికితే తరువాత నువ్వు ప్రాణాలతో ఉండవు. ఏమంటున్నావురా? విశ్వనాథంకి ఫోన్ చేసి ఇవ్వు. ఎందుకో? ఫోన్ చెయ్యరా చెబుతాను. తొందరగా చెయ్యి, అప్పుడుదా నీకు నిజం తెలుస్తుంది. విశ్వనాథం, నేను ఆదిని మాట్లాడుతున్నాను. 6 లేపేశాను. సూపర్ ఆది, సూపర్. నువ్వు వైజాగ్ హార్బర్ లోనే కాదు, అటు గాజువాక, ఇటు కొత్తపేట, సింహాచలం, ఏ ఏరియాలోనైనా ఏం కావాలన్నా చేస్తా. ఏ అమ్మాయినైనా తార్చు, నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని తార్చు, నేనే జోక్యం చేసుకో. ఆ ఆరుగాడి బాడీ కూడా ఇటువైపు రాకూడదు. వాడిని కత్తికో కండగా నరికి కాకులకి గద్దలకి వేయి.
ఇప్పుడు తెలిసిందా 5 మందిని చంపించింది వాడే 6ను పంపుతా అక్కడే ముక్కలుగా నరికేయని చెప్పింది వాడే నిన్ను ఇలాగే వదిలేసి వెళ్ళిపోతేనే వెళ్ళగానే అడిగి ఫోన్ చేసి నన్ను పట్టిస్తావు. ఇక మీద నీ వల్ల మా ఊళ్ళో ఏ అమ్మాయికి ఏ సమస్య ఉండదు. జీవితంలో మొట్టమొదటిసారిగా మంచి పని చేయబోతున్నాను రా. ఆరు నువ్వెలా ప్రాణాలతో వచ్చానని చూస్తున్నావా? లేదారు, నువ్వు నన్ను నిన్ను మాట్లాడవయ్యా, మాట్లాడరా, మాట్లాడరా, చెప్తున్నా కొడుక, మాట్లాడు. నోరు పడిపోయిందా నీ అబ్బా? నువ్వు గోడకేసి తల కొట్టుకోమన్నా కొట్టుకున్న తర్వాత అడుగుతాను ఎందుకని. నా ప్రాణాలు తినే నీకు మనసులో వచ్చిందిరా. నీ మీద నమ్మకం కదరా నువ్వు కొట్టమన్నాను కొట్టాను, తిట్టమన్నాను తిట్టాను. ప్రతిసారి నిన్ను అన్నాని పిలిచినప్పుడల్లా అది కడుపులోంచి వచ్చేదిరా, పెదాల నుంచి వచ్చింది కాదు. కానీ మీరెవ్వరూ కూడా నన్ను తమ్ముడని అనుకోలేదు కదూ. మీ వరకు ఆరు అనేవాడు ఇంటి కుక్క, గాడి చాకరీ చేసేవాడు, ఎంగిలి మెతుకులు తినే పనివాడు కదూ. చేపకి గాలం ఇరోది, పావుకి ముంగీసి ఇరోది, పోలీసుకి రౌడీ ఇరోది, రౌడీకి రౌడీ ఇరోది. వద్దురా బాబు, ఈ పనే వద్దు. నమ్మినోడిని తడగొట్టెట్టి గొంతు కోయడం అనే ద్రోహం అంటే ఏంటో చూపించావు కదూ. నిన్ను ఊరిక వదిలిపెట్టను రా. మీ అవసరానికి ఎవరినైనా తగలట్టుండొచ్చు, కానీ వాళ్ళకి మంచి జరగాలని నేను పంపించిన అమాయకులందుకు తగలట్టారు. వాళ్ళు లేనోళ్ళు నువ్వు ఉన్నాడు అనేగా. నీ ఎవ్వరు నేను లేనోడేరా. ఈ లేనోడు ఉన్నవాడిని ఏం చేయబోతాడో చూడరా నాకు కొడక. ఎందుకు 5గుని తగలట్టం, ఎందుకు 6కి విరోధం అయ్యామని కుళ్ళి చావాలరా. తమ్ముడు అని పిలిచి మోసం చేసిన నోటితో అయ్యో అని ఏడ్చి గుండెలు బాదుకోవాలరా. రేయ్, నాదనుకోని నాశనం చేస్తారా, నాశనం చేస్తారు. క్షమించారు, నన్ను క్షమించు. నాదనుకోలో ఎవడైనా సంతకం మార్చి పెడితేనే వాడి తలరాతే మార్చేసేవాడిని. అలాంటిది నాతోనే సవాల్ చేశావు కదా. ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తేనేగా. ఏంటి బెదిరతరావా? నేనేమన్నా ఎదవనా? నేను పని చేసిందే నీ దగ్గర, నేర్చుకున్నది నీ దగ్గర కాదు. నీ తమ్ముడు అందరూ నీతోనే ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నావా? ఎక్కడ్రా నీ ఆఖరి తమ్ముడు? ఏది ఫోన్ చేయి, ఫోన్ చేయరా, ఫోన్ చేయరా. అన్నయ్య, అది మన తమ్ముడు సెల్. ఏంటి తమ్ముడు సెల్? 6 జగా ఏడి. మా తమ్ముడు 6 జగా ఏడి. నేను వెళ్తేనే మాట్లాడతాడు, వెళ్ళకపోతే ఎప్పటికీ మాట్లాడు. కదా తమ్ముడు ముఖ్యం, జగా ముఖ్యం. ఆరు నన్నే ఎత్తుకొస్తావుట్రా? మా తిండి తిని మాకే ఎసరు పెడతావా? నమ్మక ద్రోహి. ఏది ద్రోహ? అమాయకులైన 5గుని తగలట్టాడు చూడు మీ అన్న. ఆడ్రా నమ్మక ద్రోహి. అన్న, తమ్ముడు, ప్రేమ, అభిమానం, నమ్మకం, విశ్వాసం అనే మాటలకు అర్థం తెలుసారా మీకు? 5 ఏళ్ల క్రితం మీ అన్నను ఒక రోజు కారులో డ్రైవ్ చేసి తీసుకెళ్తున్నాను. సడన్ గా నూకరాజు మనుషులు ఆపోజిట్ వచ్చి లారీతో గుద్దారు. మీ అన్నకేమీ కాకూడదని ఒక చేత ఆడిని ఇంకో చేత స్టీరింగ్ పట్టుకుని కొట్టాను రా బ్రేకు. నడినెత్తికి స్టీరింగ్ తగిలి పట్టపట్టానికి కారిందిరా రక్తం. అద్దం పగలగొట్టుకుని వచ్చి ఒక నరికాడు రా. మొహం నిండా గాజు బెక్కులు, చేతికి గాయం, తలంతా రక్తం. అయినా ఎస్కేప్ చేయించాడు రాని. హాస్పిటల్లో కళ్ళు తెరవగానే నొప్పి తెలియలేదురా. నాకేమైనా అన్నని కాపాడగలిగారని సంతోషించాను రా. ఆదితో నన్ను వేసేయమని చెప్పింది అన్నయ్య నేను తెలిసినప్పుడు ఆవేశం రాలేదురా, ఏడుపు వచ్చింది. ఎరా, నీకు ఆడవాళ్ళని చూడగానే సై గొలగొల్లాడుద్ది. క్షమించమని అడగమంటే అడగవు, నిన్ను కాపాడడానికి నేను రావాలా? వద్దారు, వద్దు. నువ్వు చేసే పాడు పనులు సూతు ఊరుకున్నాను చూడు, ఆ పాపానికి నాకు దేవుడే వేసాడు రా పిడి. వద్దు, నన్నేం చేయితారు. ఇక నువ్వు ఏ ఆడపిల్ల మీద చెయ్యకూడదు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఇసనాదం, నీ బాబు ఆఖరిసారిగా నాటిన ఇతరాన్ని ఎతికి ఇసుకొచ్చిందా? ఇంటి బయట చూసావా? వాకిట్లో పడున్నాడు చూడు నీ తమ్ముడు. వెళ్ళి తెచ్చుగా. జగా, జగా, తమ్ముడు, 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 జగా. అన్నయ్య, తమ్ముడు చేయి నరికేస్తాడన్నయ్య. జగా, అన్నయ్య, ఆ ఎంగిలి మెతుకులు తినే కుక్క మన తమ్ముడు చేయి నరికేశాడు. నేను ముందే చెప్పాను, నువ్వు వినిపించుకున్నావా? వాడు వేసేస్తానని చెప్పాను, విన్నావా నువ్వు? అన్నయ్య, జగా బాధపడకు, మేమందరం ఉన్నాగా. విన్నావా అన్నయ్య? ఆ ఏడు విన్నావా? నీ కోపం రావట్లేదా? అన్నయ్య, తమ్ముడు చూడన్నయ్య, ఏడుస్తున్నాడు. వాడిని వదిలిపెట్టకూడదు. ఎవరు చంపేస్తాను. ఏడవద్దు, ఏడవద్దు. వాడు నాకు తమ్ముడే. మనం చూసుకుందారా? మనం ముగ్గురున్నారా వాడికి? ఏడవద్దు, ఏడవద్దు. వారు ఫోన్ చేశాడన్నా. నొప్పిగా ఉందా? కాలుతోందా? నువ్వు తగలటించిన వాళ్ళ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? ప్రతిరోజు నువ్వు వాడిని చూసి చూసి ఏడవాలరా. నా ఇంటి ఎంగిలి కూడు తిన్న కుక్కవిరా, దొరుకుతావురా.
దొంగ దెబ్బతీస్తావా? నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టండి రా. ఇంట్లో కూర్చొని సవాల్ చేస్తావా? బరి తెగించి బరిలోకి దిగినవంటరా నేను స్కెచ్ చేసేది ఇప్పుడు నీ తమ్ముడు లోకనాథ్కి. వాడు దొరికాడో అన్ని వేసేస్తాను. వాడే శంకు, పాలు, పచ్చి బియ్యం, అగరత్తులు, సాంబ్రాణి అన్ని రెడీ చేసుకోరా. అన్నయ్య ఏమంటాడు? వదలొద్దు. వేసేంట్రా వేసేంట్రా. ఆరు ఎక్కడున్నాడు చెప్పరా? చెప్పు. ఆరు ఇప్పుడు రావడం ఇంత జరిగితే నాతో ఎందుకు చెప్పలేదు? నాకు ఇచ్చే మర్యాద ఇదేనా? ఇందుకని మీ ఎక్కడ చేసుకుంది? మీ కష్టం నాది కాదా? బావా అది మేము చూసుకుంటాం. నువ్వు డిపార్ట్మెంట్ మనిషివి. బెజవాడ వెళ్ళిపో. తినడానికి చేయలేకుండా నరికేసరిగా ఈ పాటికి వేసేదు అని పనివాడిని ఇంట్లోకి రానిస్తేనే ఇల్లు శుభ్రంగా ఉంటుందన్నారు. పనితనం చూపించాడుగా. నాకు వెంటనే ఈ రోజే ఇప్పుడే వైజాగ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ కావాలి. ఇప్పించగలవుగా? షూటింగ్ ఆర్డర్ తీసుకుని నా కొడుకు ఏసేస్తాను నిన్ను. ఆరు లేడా? కళకళ్ళాడుతూ ఉండే ఈ పేట కాళే లేకుండా పోయిందమ్మా. కుర్రాళ్ళు ఎవరు ఇక్కడ ఉండటం లేదు. ఎక్కడికో వెళ్ళి తలదాచుకుంటున్నారు. ఇప్పుడు అతన్ని చూడడం కుదరదా? ఎవరితో అయినా నీ కబురు సెత్తలేమ్మా. అమ్మా ఒక్క నిమిషం. ఆ రోజేదో తెలియక నేను నిన్ను కొట్టాను. మనసులో ఏం పెట్టుకోకు. సారీ, క్షమించు. అయ్యో, ఆరుని వద్దని పంపించేసావటగా. ఆడు చాలా మంచోడు. దయచేసి ఆడిని చేసుకో. ఇంకో విషయం తెలుసమ్మా, నాకెలాగైనా పెళ్లి చెయ్యాలని కోరుకునే ఒకే ఒక మనిషి ఆరు మాత్రమే. అక్క ఏడవకు. మహా ఆరు కారులో ఉన్నాడు. నీతో మాట్లాడాట. వెళ్ళి మాట్లాడు. కూర్చో. 2 నెలలాగి రమ్మన్నావుగా, అందుకే వచ్చాను. బాగా ఆలోచించి చెప్పన్నావుగా, చెప్పడానికే వచ్చాను. నువ్వు నాకు నచ్చాలి, నిజంగా నచ్చేవని నాకు అర్థం కావాలి అని నువ్వు ఆ రోజు నాతో అన్నావుగా. నచ్చలేదు, ఏం అర్థం కాలేదు. నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆవేశంలో వచ్చేది ప్రేమ కాదు, అదంతా ఒట్టి భ్రమ. లేదు, నీ మనసులో ఏదో ఉంది. నిన్ను కొట్టానన్న పశ్చాత్తాపంతోనే నిన్ను చేసుకుంటాను అన్నాను. ఇంకా నయం, నువ్వు ఒప్పుకోలేదు. ఒప్పుకునుంటే ఈ 2 నెలలు నేను మారిపోయేవాడినేమో. టైం ఇచ్చినందుకు థ్యాంక్స్. 2 సంవత్సరాలైనా నేను నిన్ను ప్రేమించను. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు? ఒక విషయం చెప్తే అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే సెపరేట్ అయినా చెయ్యాలి. మనసు గురించి చదువుతున్నావు నువ్వు. పోలీసులను ఎదుగుతున్నారు. దొరికావంటే ఇద్దరు అరెస్ట్ చేసి తీసుకుపోతారు. దిగో దిగో, పొమ్మన్నా కదా. రన్నింగ్ పోస్ట్ లో ఎక్కుతామంటారా? బుద్ధి లేని గాడిద. ఏమంటారా గాడిద అంటున్నావు? ఓకే, ఒప్పుకున్నాను. దీనికంటే అది పెద్దదిరా. అర్థమైందిగా. మర్యాద లోపలికి వెళ్ళి మూసి కూర్చో. అలా మర్యాదగా చెప్పు. ఎందుకు కత్తెత్తి బెదిరిస్తావు పెద్ద తొక్కలాగా? అవును, నీ వయసు ఎంత? 26. సరే, ఎక్కడికి వెళ్తున్నావు? అది నీకెందుకు? తెలిస్తే నీకు టికెట్ కొందామని అడిగాను. నాకేం టికెట్ కొనాల్సిన అవసరం లేదు. సర్లే, ఈ టికెట్ చూసి ఎవరు టికెట్ అడుగుతాడు? నీకు పెళ్ళయిందా? అదెందుకు అడుగుతున్నావు? పెళ్ళైతే ఓకే, లేకపోతే మేట్ చేయొచ్చని. నాకు పెళ్ళైంది. పర్వాలేదులే, ఎక్స్పీరియన్స్ ఉంటే అంతా బానే ఉంటుంది. అవును, మీ ఆయన ఏం చేస్తుంటాడు? కండక్టర్. ఓ, కాంట్రాక్టరా? దున్నపోతా కండక్టర్, బస్ కండక్టర్. ఓహో, కండక్టరా అంటే టికెట్లు ఇచ్చి చిల్లర మిగుల్చుకుంటాడు అదే పని. ఇప్పుడు ఏ రూట్ లో డ్యూటీ చేస్తున్నాడు? ఈ రూట్ లోనే రా. ఏంటి మాట్లాడుతూ సడన్ గా మగోడు గొంతులా మాట్లాడుతున్నావు? మాట్లాడింది నేను కాదు, నా మొగుడు. ఇలా ఎంతమంది అధివేశాలు వేసావు? నిన్ను అయ్యి బాబోయ్, కండక్టర్ విజిల్ పట్టుకోవాలి కానీ కత్తి పట్టుకున్నాడేంటి? ఇంకా నయం, వాడి చేతిలో కత్తి ఉంది కానీ నరకటం తెలియదు కాబట్టి బతికిపోయాడు దేవుడు. కైలాసపురం నుంచి పొలం అమ్మే రైతులందరూ అనకాపల్లికి వస్తున్నారు. రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్. బద్రీనాథ్ ఖచ్చితంగా వస్తాడు. వాడు పత్రాల మీద సంతకం పెట్టేలోగా నీ నరికేయాలరా. ఈ అబ్బా ఎందుకురా నన్ను అడగకుండా వాడు అనకాపల్లి పంపించారు? వేసాడానికి ఈజీగా ఉంటుందనా? వాడికంటే డబ్బు ముఖ్యమైపోయిందా? ఒకవేళ ఆరు తెలిస్తే
తెలియదు బావా, తెలిసే ఛాన్స్ లేదు. అన్నయ్యతో పాటు మన వాళ్ళు వెళ్ళారు. నెత్తురు మరిగిన పులి ఎవరికి భయపడదు, పంజా విసురుతుంది. బావా వాడు నెక్స్ట్ లేపేస్తానది నన్ను. బద్రి ప్రాణానికి ఏ భయం లేదు. మాట మీద నిలబడటానికి వాడేమైనా హరిశ్చంద్రుడా? దొరికిన వాడిని వదిలిపెట్టడానికి వాడేమైనా అవులాగాడా? మీరంతా పనికిరాని దద్దమ్మలు. ఉండరా. హలో, అనకాపల్లి స్టేషన్. నేను కొత్తపేట ఏసీ మాట్లాడుతున్నా. ఎస్ ఎక్కడ? అయ్యగారు ఇప్పుడే నూకాలమ్మ సత్రం దాకా వెళ్ళారయ్యా. బద్రీనాథ్ ఎక్కడున్నావు? రిజిస్టర్ ఆఫీస్ లో ఉన్నాను బావా. అయితే అక్కడే ఉండు, నేను అక్కడికే వస్తున్నా. ఎంత స్పీడ్ లో వెళ్తున్నా? 90లో సార్. 190లో పోనీలా, లేదంటే షూటింగ్ అవుట్ లో పేరు మార్చి నిన్ను షూట్ చేసుకోవాలి. లోపల ఏం జరుగుతుంది? రిజిస్ట్రేషన్ జరుగుతుందండి. మేము బయటే ఉన్నాం. సంతోషంగా తీసుకోండి. డబ్బు చేతులు మారుతోందండి. లోపలికి రావచ్చా? లోపల సంతకాలు పెడుతున్నారండి. వద్దారు. అన్నా అన్నాను పిలిచాను రా. చివరి నిమిషంలో సెంటిమెంట్ వచ్చినా వస్తుంది. తర్వాత మీ రిజిస్ట్రేషన్ వచ్చేయండి. సార్, 6 బద్రీ అని నరికేశాడు. ఆ బండిలోనే పారిపోతున్నాడు. ఆ బండి ఫాలో చేయి. తొందరగా పోనీ. అరు వేసి వస్తున్నాడు. రేయ్, త్వరగా పోనీ. పోనీరా. రైట్ షోల్డర్. అన్ని హాస్పిటల్స్ ని అలర్ట్ చేయండి. ఓకే సార్. కొంచెం తాగారు. వద్దురా. కొంచెం తాగారు, నొప్పి తెలియకుండా ఉంటుంది. తాగారు. రేయ్, ఇప్పుడు ఏం చేద్దాంరా? అన్ని హాస్పిటల్స్ లో పోలీసులు ఉంటారు. తిన్నగా మహాప్రాణిటికి పోని. తను ఇప్పుడే కదా డాక్టర్ చదువుకుంటుంది. పర్వాలేదు పోరా. రేయ్, మహా తోడుగా ఉంటే బాగుంటుంది. ఫోన్ చేయి. రేయ్, అరుకు తెలిస్తే తిడతారు. రేయ్, ఇప్పుడు అదా ముఖ్యం. నువ్వు ఫోన్ చేయరా. నా కలలే కలలా కరిగేనే, ఓ శిలలా శిలలా మిగిలానే, ప్రతి క్షణము క్షణము రగిలేనే, ఓ ప్రియా. త్వరగా రండి. హృదయం అను లోకంలో, ప్రేమాను దేశంలో, స్వప్నం అను నగరంలో, మరి నన్ను విడిపోయావే. డిస్టెన్స్ షూటే, ఎముకలకేం దెబ్బ తగలేదు.
నేను మెడిసిన్స్ రాసిస్తాను, త్వరగా తీసుకురండి. ఏంటమ్మా వైట్ పేపర్ లో రాసి తీసుకొచ్చారు? ఈ మందులన్నీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదమ్మా. డాక్టర్, నా తమ్ముడికి ఎలా ఉంది? పోలీసులు, రౌడీలు, లాయర్లు, డాక్టర్లు అందరూ కలిసి ప్లాన్ చేసి ఆపరేషన్ థియేటర్ లో నరికితే ఎలా ఉంటుంది అలా నరికాడు. మొత్తం 26 వేట్లు. ప్రాణం మాత్రం ఉంది. ప్రాణం ఉన్న శవంతో సమానం. తప్పు చేశానే. అన్నయ్య, అన్నయ్య! హలో, నా పేరు లక్ష్మి. అర్జెంట్ గా కొన్ని మెడిసిన్స్ కావాలి. మీరు తీసి ఉంచండి, నేను పట్టుకెళ్తాను. ఏ మెడిసిన్స్ కావాలి మేడం? 2 మైక్రో బ్లాస్టర్స్, బ్యాండేజ్ ఒక 6. సరే రండమ్మా, రండి. సార్, నేనే సార్ లక్ష్మి. ఇవ్వగమ్మా మందులు చిట్టివ్వండి. ఎంత అయింది? 485 అయింది. మందులు చిట్టిమంటే డబ్బులు చెడతావేంటమ్మా? మందులు చిట్టి అమ్మా, మందులు చిట్టి అమ్మా. ఏమైందయ్యా? గాజువాక, గంగవరం, యమంచిలి చెక్ పోస్టులన్నీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆ రూట్ లో వాడు అనకాపల్లికి రాలేదు. గోపాలపట్నం అడ్డదారిలో వచ్చి కసింకోట రోడ్డు పట్టుకుని 200 ఫీట్ రోడ్డు కిందకి వచ్చి ఇటువైపు జీటీ రోడ్ లో వచ్చే అవకాశమే లేదు. అటువైపు మెంట్యాడ, అక్కడ చెక్ పోస్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ వెనకాల కంకాలమ్మ గుడి అనే ఒక ఏరియా ఉంది. బావ చెప్పాడు, వాడు ఫోన్ లో మాట్లాడేటప్పుడు ఫ్లైట్ సౌండ్ ఎక్కువగా వచ్చిందని. అది పైన వెళుతున్న ఫ్లైట్ కాదు, ఒకటి టేక్ ఆఫ్ ఫ్లైట్ లేదా ల్యాండింగ్ ఫ్లైట్. ఎయిర్పోర్ట్ వెనుక సిటీలోనే ఇలాంటి ఒక ప్లేస్ ఉందని ఎవ్వరికీ తెలీదు, కానీ నాకు తెలుసు. సార్ పారిపోతున్నాడు సార్. ఏ, నువ్వు షూట్ చేయవా? జీతం తీసుకోవట్లా? ఇది దీపావళి తుపాక, అన్ని పాపాలు నేనే చేయాలా? చెప్పారు గోపి వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాడికేం కాదు. డాక్టర్ అమ్మాయిని పిల్ల. విషయం ఏంటో చెప్పారు. నాకు దెబ్బ తగిలిన విషయం డాక్టర్ అమ్మాయిని మహాతో చెప్పొద్దని చెప్పరా. పాపం రా మహా, తెలిస్తే బాధపడుతుంది. ఇప్పటికే చాలా బాధ పెట్టాను రా. పాపం రా మహా. మహా సార్, చేతిగా కట్టేంటి? పుత్తూరు కట్ట సార్. పుత్తూరు కట్ట, చిత్తూరు కట్ట. ఎక్కువగా లేదు. పబ్లిక్ గా ఒక ఆడపిల్ల మోసం చేసి మందులు తీసుకుని పారిపోయిందని పళ్ళి కిలుచుకొని చెప్తారా? నీలాంటి ఎందుకయ్యా ప్యాంటు షర్టు ముసుకేసుకుని మూల కూర్చో. ఖచ్చితంగా అది గాయానికి ఉపయోగించే మందే కదా. ఆ మందులతో ఆపరేషన్ చేయొచ్చు సార్. ఇంతకు ముందు నువ్వు అమ్మాయిని ఎక్కడన్నా చూసావా? చూడలేదు సార్. రే లోక్నాథ్, ఈ పోకిరి విధవకి సీక్రెట్ గా హెల్ప్ చేసే అమ్మాయి ఎవరై ఉంటుంది? నీకు తెలిసి వాడికి ఏమైనా లింక్ ఉందా? అరకోణం ఆది ఒక అమ్మాయిని ఎత్తుకెడితే మేము అందరం వెళ్ళాం. రే, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలీదన్నా. ఎవరన్నా అడిగితే సిగ్గు లేకుండా తెలీదని మొత్తం అందరూ కలిసి కోరస్ పడతారా? నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే నా జీవితం బాగుంటుందని అనుకోకు. నాకంత తెలుసు. నీకు నువ్వే గిరిగేసుకుంటున్నావు. ద్రోహం అంటే నీకు పడదు. నిన్ను నమ్మొచ్చిన నాకు నువ్వు ద్రోహం చేయలేవు. ఒక హత్య కాదు, 100 హత్యలు చేయి, నేను భయపడ్ను. ఏదో నీ రూట్ మారిపోయింది, నీ వల్ల నా జీవితం చెడిపోకూడదని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నమ్మిన వాళ్ళందరూ ద్రోహం చేశారే అని నీకే తెలియకుండా నీలో ఒక భయం ఏర్పడింది. నీకిప్పుడు నమ్మకం లేదు.
ఎవరి మీద నమ్మకం లేదు. నీకో తోడు కావాలి. నేనున్నాను, ఎప్పుడు నీతోనే ఉంటాను. మొహమాట పడకుండా నా భుజం మీద తలవాల్చు. ఏడవాలని ఉంటుంది, సిగ్గుపడకుండా తనివి తీర ఏడ్చే. మనసులో ఉన్న భారమంతా తీరుతుంది. కొత్తగా ఒక నమ్మకం వస్తుంది. అప్పుడు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నన్ను కాపాడిన రోజున నీ మీద నాలో ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతోనే మాట్లాడుతున్నాను. దయచేసి నువ్వు నన్ను అవాయిడ్ చేయొద్దు. తర్వాత తప్పు చేశానని జీవితాంతం బాధపడుతూనే ఉంటావు. ఎవరు అన్నా? నీ తమ్ముడిని మాట్లాడతాను. నేనేరా? ఏటి చిరిగిన చిత్తుకాయితం అయ్యాడా నీ తమ్ముడు? ఘాట్లు పడిన అరటిపండ్లా ఉన్నాడా? నీ అవ్వ అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా ద్రోహం అంటే ఏంటో, నొప్పి అంటే ఏంటో? నడినెత్తి నుంచి అరికాల వరకు జువ్వం లాగుతూ ఉండాలి, షాక్ కొట్టినట్టు. నిన్ను వదిలిపెట్టను రా. ఆ దురాశ పట్టిన చూసావా? ఇరిగిన మంచం కోళ్ళ, పగిలిన బకెట్లా వేస్ట్ గా ఉండాల్సిందే. నేను తలుచుకుంటే ఒకే పెడతాను వాడిని చంపేశామంటరా. వాడు చచ్చుంటే మొదటి రోజు కొనిపెట్టేవాడివి, రెండో రోజు పాలు పోసేవాడివి, 16 రోజున పెండ పెట్టి అంతటితో మర్చిపోయేవాడి. ఏడవాలిరా, కుళ్ళి కుళ్ళి చావాలిరా. జీవితాంతో వాడు పడే బాధను చూసి తట్టుకోలేక గుండె పగలాలిరా. కుళ్ళిపోయిన మామిడి పండ్రవాడు నీ ఎప్ప చూసేసుకుంటావు. విశ్వాసం లేని కుక్క, నా ఇంటి ఎంగిలి కూడు తిని పెరిగిన నీ బాడీని అడ్డంగా నరికి నా ఇంటి కుక్కకి ఆహారంగా వేయకపోతే నా బాడీని వేయటం కాదరా, నేను కొల్లబడిచిన 82 కిలోల మాంసాన్ని కుక్కలకై బాగా తింటాయి. ఏంటన్నా బయటికి ఏంటన్నా? వీడిలా కష్టపడ్డ నేను చూడలేకపోతున్నారా? నా మాట వినను. వాడెక్కడున్నాడు చెప్పు. చెప్పరా? మన బావగారితో ఆ స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ ఎత్తుకురమ్మను. అతనికి సిమ్ కార్డ్ ఇచ్చిన డీలర్ లేదా సేల్స్ మ్యాన్ వాళ్ళ గురించి డీటెయిల్స్ ఇస్తే మాకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పండి. ఆరెక్కడున్నాడో తెలిస్తే మేము ధైర్యంగా చెప్తావురా గొట్టం. నువ్వు మా ఆరిని ఏమీ చేయలేవు. నువ్వు గాని ఆడికి కనిపించావంటే నీ పేగులు తీసి మెళ్ళ వేసుకుంటాడు. ఏటయ్యా నీ సులువు మా మీద చూపిస్తున్నావా? వెళ్ళి యూనిఫామ్ ఇప్పేసిరా. ఇక్కడున్న చిన్న పిల్లోడు కూడా పొలరాలు కొట్టి చేతికిస్తాడు. ఒళ్ళు బలిసిందా? అందరి ముందు నన్ను ఎదిరిస్తావా? రోతలు కేసు పెట్టి జైల్లో తోసి అక్కడ చేస్తాను నీకు పోవడం. మీరు చెప్పిన 7 కార్లు అమ్మింది మహాలక్ష్మి సార్. బ్రౌన్ షుగర్, గంజాయి, స్మగ్లింగ్, మర్డరు, రేపు, పిక్ అని మొత్తం 35 కేసులున్నాయి. ఎవరు దొరుకుతారని చూస్తున్నాను. అవన్నీ మీ మీద పెట్టి బొక్కలో తోస్తాను. వాడి కోసం అమ్మ ఎవరైనా వస్తుందా? నాకు తెలుసు సార్. సార్ వాడికి సిమ్ కార్డ్స్ ఇచ్చి హెల్ప్ చేసింది ఒక అమ్మాయి సార్, పేరు మహాలక్ష్మి. అడ్రస్
నమస్కారం రండి. ఏంటి తప్పించుకోవాలి చూస్తున్నావా? పోదవే పోదవే, అంతా తెలుస్తాను ఇవాళ. తెలివి నీకు? ఈ వయసులో ఎన్నెన్ని కులుకులు పోతున్నావే. వాడిని చూడ్డానికి వెళ్తుంటావంటగా, డైలీ కలుస్తావా? బొడ్డు మీద గొంగళి పురుగును వదిలితే కమ్మగా ఉంటుంది. నువ్వు మనిషివా పశువా? నువ్వు అసలు ఆడదానివేనా? ఆ పిల్లని పట్టుకోరా హింసిస్తున్నావు. నీలాగే తను ఒక ఆడపిల్ల కదా. అయితే ఒళ్ళు బలిసిందా? పొగరంతా దింపేస్తానే. సార్ క్వాలిసింది దొంగలించింది ఎవరు కనిపెట్టాను సార్. ఎవరయ్యా? సుమో సార్. దొంగిలించింది క్వాలిస్లయ్యా. దొంగిలించింది సుమో సార్. కారు ఎక్కడైనా కారును దొంగిలిస్తుందా? అది కారు పేరు కాదు సార్, మనిషి పేరు. సుమోని తీసుకురావయ్యా. ఏంటా తోస్తావు? ఆయన ముందు షో చేద్దామనా? ఆయన పెద్ద షోగాడు. నీకు 6 తెలుసా? 6 తెలీదు, 7 తెలీదు, 8 తెలుసు, 9 తెలుసు, 10 తెలుసు. నంబర్ చెప్పి ఎగతాలు చేస్తావా? లేకపోతే ఏంటి సార్, నేనేదో పని మీద వెళ్తాను, నన్ను ఇక్కడ తీసుకొచ్చి 6 తెలుసా 7 తెలుసా అంటారేంటి? నాకేం పని లేదు అనుకున్నారా? పోలీస్ స్టేషన్ అనుకున్నావా? ఇప్పుడు మీకు 6 చూపించాలి అంతే కదా? అవును. రండి సార్ రండి, ఇదే మీరు అడిగినారు. అందులో దూకాల. 6 అడిగితే ఏరుని చూపిస్తావంటే? ఏరని అడిగారు, నాకు తెలిసిన ఏరు చూపించాను. దట్స్ ఆల్. నేను వస్తాను. 6 అడిగితే ఏరంటావా? మీరు ఏరని అడగలేదా, 6 అని అడిగారా? చూపించరా? రండి సార్. రండి చూపిస్తాను. రండి. అదిగోండి 6. ఎంత అందంగా ఉందో చూడండి. నీకు ఆ కేడీఆర్ తెలీదు? ఓ, మీరు 6 అడిగారా? ఏంటి సార్, ఆ విషయం ముందే అడగొచ్చు కదా. అడుగుంటే అప్పుడే తెలియదని చెప్పేవాడి కదా. అరు అరు చెప్పరా. మన గోపిని శశిని విశ్వనాథ్ చంపేసి ఏట్లో పడేశాడు. మన ఏరియా వాళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టి ఏసీ లోపలేశాడు. మహాన్ కూడా అరెస్ట్ చేశాడు. వాడిని వదలకూడతారు. నేను వెళ్తాను, ఆ ఏసీ నేసేస్తాను. ఏసీ రాజారావు అయితే నరికేయించరా. అక్క మొగుడు రాజారావు అయిపోయాడు. సెంటిమెంట్ అట్టొస్తోంది, లేకపోతే నేసేసి ఉంటావాడి. బావా, నువ్వు న్యాయమైన వాడివైతే నా వాళ్ళని చంపించాడే విశ్వనాథం, వాడిని అరెస్ట్ చెయ్యి. లేదా తగలెట్టాడే భాస్కర్, వాడిని అరెస్ట్ చెయ్యి. నీ కస్టడీలో ఉన్న మా వాళ్ళిద్దరిని చంపేశాడు. అది అడగడం మానేసి పోస్ట్ లో ఉన్నామని ఊరికి ఎగురుతున్నావా? పోస్ట్ మార్టం చేయించేస్తా. అక్క మొగుడివి కాబట్టి బతికిపోయావు, లేకపోతే అయిపోయావాడివి. ఇక చూసుకో, నీ అబ్బా ఇద్దరికిద్దరు కన్ఫర్మ్ రా. నీ కోపం నాకు అర్థమైందక్క. నేను చేసింది న్యాయం అని చెప్పడానికి రాలేదు, మనసులో ఉన్నది కక్కడానికి వచ్చాను. ఏ విమల, ఎవరైనా ఫోన్ చేశారా? నువ్వేంటి అదోలా మాట్లాడుతున్నావు? ఎవరైనా వచ్చారా? ఎవరూ రాలేదే. నా పెళ్ళాం ఫోన్లో మాట్లాడడాన్ని బట్టి బంధానికి కట్టుబడి భయంతో వణికిపోతున్నట్టుగా ఉంది. అన్యాయంగా 5 తగలెట్టేశారక్క. నేను చేసిన తప్పుకు నీ మొగుడిని నన్ను అరెస్ట్ చేయమని చెప్పు. మా అమ్మ తర్వాత నా మీద ప్రేమ చూపించింది నువ్వు, ఆ తర్వాత ఆ అమ్మాయి. అనవసరంగా అమ్మాయిని అరెస్ట్ చేశాడక్క. తనకేమన్నా అయిందనుకో, నేను చూస్తూ ఊరుకోను. నేను అందరూ బాగుండాలని రోజు ఆ దేవుడికి మొక్కుకుంటున్నాను, కానీ మీరెవ్వరూ బాగుపడడం నాకు అర్థమైపోయింది. కానీ నువ్వు బాగుండాలి. నాకు నువ్వు ముఖ్యం, నీకు నీ మొగుడు ముఖ్యం. మర్యాదగా తీసుకుని బెజవాడ వెళ్ళిపో. లేదా నా బదులు నీ మొగుడికేం కాదు, కానీ మా వాళ్ళు ఏమైనా చేస్తే నేను ఆపలేను. నువ్వు వెళ్ళేసరికి ఆయన స్టేషన్ లో ఉండరు. ఇప్పుడు కూడా వాడు అక్కడ ఉండడు. నువ్వు ఫోన్ లో మాట్లాడమంటే నేను ఇక్కడ ఉన్నాను కనిపెట్టి ఉంటాడు. పైకి వెళ్ళి వెతకండి. వెళ్ళండి, మీరు పైకి వెళ్ళండి, మీరు వెనక్కి వెళ్ళండి. వెతకండి, వాడిని వదలకూడదు. ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. ఏమే, తల్లిని చేసిన మొగుడికి ఒకే తల్లి కడుపున పుట్టిన తమ్ముళ్ళకి ద్రోహం చేస్తావా? నీ గొంతులో వణుకునే కాదు, గుండెలో కంగారును కూడా ఈజీగా తెలుసుకోగలిగిన వాడిని నాకే అబద్ధం చెప్తున్నావా? నిజం చెప్పని నీ నోరు తెరిపించడానికి వచ్చాడు చూడవే నీ బావ. ఇప్పుడు కూడా నువ్వు నిజం చెప్పలేదనుకో,
ఇదిగో ఈ పెదాల మీద అదిగో ఆ పెదాలు పెట్టి ముద్దు పెట్టిస్తానే. ఏంటి ఇదంతా? ఎఫ్ఐఆర్ రాయకుండా వయసులో ఉన్న పిల్లల్ని స్టేషన్ లో పెట్టి మానభంగం చేయాలనుకుంటే ఎలా జరుగుతుంది? మమ్మల్ని చేయొద్దు. అగిపెట్టండి. నీ అన్నయ్య లాంటి వాడు నన్ను వదిలేయారు. అన్నయ్య అన్నావు కదా, ఇక నేను నిన్ను తగలెట్టాను. రే భాస్కర్, 5గురిని తగలెట్టిన బాట్కోవి కదలు. నాకిప్పుడు కావాల్సింది ఒక ప్రాణమే. వాడిని తగలెట్టి నువ్వు పారిపో. వద్దారు 15 మంది ఆరు. విశ్వాసమా? రే లోక్నాథ్, అయితే వాడిని తగలెట్టి నువ్వు పారిపో. నాకు బతకాలనుందా? చూసావట్రా 15 ఏళ్ల బంధాన్ని? అన్న నీ తమ్ముళ్ళు అంటున్నా. నిన్ను వదలన్నా.
ఇంతకు మించి ఒక్క అడుగు ముందుకు వేయడానికి వీల్లేదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రెడీ అవుతుంది. ఏ క్షణానైనా సీఎం టేబుల్ కి వెళ్తుంది. ఆ తర్వాత రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఆరుని తీసుకురమ్మంటే డారయ్య వచ్చారు కదయ్యా. ఓయ్ నాదనుకో నేనే రన్ చేస్తున్నారు అనుకుంటున్నారయ్యా. ఈ దేశంలో అందరూ నా పరువు తీశారు. మురికాలలో 2 బాడీలు, బీచుడిన కాలిన 2 శవాలు, అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి 30 మంది అరెస్టు, పోలీస్ స్టేషన్ తగలెట్టారు కదా. ఓయ్ పెద్ద పోటుగాడు అనుకుంటే యూనిఫామ్ తీసేసి తెలుసుకో. నాకు 24 గంటలు టైం ఇవ్వండి. ఈలోగా నేను వాడిని లేపేస్తాను. అంత పెద్ద రౌడీవా నువ్వు? అన్ని తప్పులు తెలివిగా సాక్ష్యాలు లేకుండా చేస్తున్నాడే వాడు రౌడీ. మాట్లాడటం అయిందా? ఇక ఈ పోరాటం ఆగదు. నేనెవరి గురించి ఇక లెక్క చెయ్యను. ప్రాణాలు తీస్తున్న వాడిని ఎవరు చెప్పినా వదిలిపెట్టను. చెప్పు మహా, మాట్లాడు మహా. నాకు వెంటనే నిన్ను చూడాలనుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? కలకత్తా దాటి బంగ్లాదేశ్కి వెళ్తున్నావు. లేదు, వెంటనే చూడాలనుంది. నాకేమన్నా అవుతుంది, జీవితానికి నన్ను చూడలేమో అని భయంగా ఉందా? భయపడకు, నేను నీకు పూర్తిగా సొంతం అవుతాను. సార్ ఇప్పుడే ఒక న్యూస్ తెలిసింది సార్. ఏంటి? ఆరు ఇంతకు ముందే ఒక సెల్ కి ఫోన్ చేశాడు సార్. ఆ సెల్ నంబర్ నిన్న ఒరిస్సాలో ఉంది. కొద్దిసేపటికి ముందే కలకత్తాలో ఉన్నట్టు చూపించింది. ఇప్పుడు బంగ్లాదేశ్ సిగ్నల్ రీచ్ అవుతుంది. ఆరు మాట్లాడిన సెల్ నంబర్ సింహాచలం పెందుర్తి సిగ్నల్స్ మార్చి మార్చి చూపిస్తోంది సార్. ఎస్, నువ్వన్నది నిజమే. ఈ ఏరియాలోనే సింహాచలం పెందుర్తి సిగ్నల్స్ మారుతూ ఉన్నాయి. ఈ సరౌండింగ్స్ లోనే వాడు ఎక్కడో ఉండాలి. కొత్తపేట భాయ్, గాజువాక మధు, అందరినీ వెతకమని చెప్పండి. నేను దిగుతున్నారా రంగంలోకి. ఎక్కడికి వెళ్తావు? అన్నా, ఆరు సింహాచలం ఫాల్స్ లో ఉన్నారని తెలిసింది. డేవిడ్ పోలీసులు పట్టుబడ్డాడు. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి ఏసీ వస్తున్నాడు. తెలుసు, నేనే పట్టుబడమన్నాను. అందరూ బయలుదేరండి. ఏంటారు మమ్మల్ని? బయలుదేరండి. ఇంకొంచెం ఫోర్స్ రప్పిద్దాం సార్. 5 కిలోమీటర్లు అడవి, ఎక్కువ ఫోర్స్ ఉంటే అలర్ట్ ఎత్తుకుపోతాడు. అది మాత్రమే కాదు, వాడిని మనం పట్టుకోవడం లేదు, మట్టు పెడుతున్నాం. సెల్ ఫోన్ లో సైలెంట్ లో పెట్టండి. ఇద్దరు ఇటువైపు వెళ్ళండి, మీరు ఇటువైపు వెళ్ళండి. పురుషోత్తం, కాళిదాస్ లైన్ లోకి రండి. రే బావా, కాళిదాస్ ఖాళీ అయ్యాడు. ఎక్కడున్నారా? పురుషోత్తాన్ని పూర్తి చేశా. ఎక్కడున్నారా?
కదిలితే పుచ్చె లేచిపోద్ది. చేతులు పైకిరా. హలో బావా, సింహాచలం ఫారెస్ట్ లో ఆరుని కట్టిపడేశాను. తొందరగా రండి. నేను అక్కడికి వస్తాను. త్వరగా పోనీ. రాజారావు, బావా బావా బావా, పట్టుకోండి. విశ్వనాథం, నీకు చేసిన పాపాల లెక్క తెలీదు, కాల్చిన తూటాల లెక్క తెలీదు. ఎందుకంటే వాటి నీకంటే ఎక్కువగా మోసిన వాడిని నేనే. నీ నరికెత్తే పుట్టుకున్న ప్రాణం పోతే ఈజీగా చచ్చిపోదాం అనుకున్నావా? సిటిగడ ఎలకల ముందు తిన్నా తేలిగ్గా సావచ్చురా, కానీ బతకడమేరా కష్టం. అది బతుకుతూ శిక్షణ పోయించడం ఇంకా కష్టం. ఏ తప్పు చేయని అమాయకులు కాలి తెచ్చినప్పుడు అన్ని తప్పులు చేసిన నువ్వెందుకురా కుళ్ళి చావకూడదు? నీ కథ నా కథ రౌడీజం చేసే ఎంతో మందికి గుణపాఠం కావాలరా. నువ్వు పెద్ద వస్తాదు అని పొగరగా రొమ్మిరుచుకుని తిరిగావాడివి కదా, చిరిగిన చిత్తు పేపర్ని చేస్తానరా నిన్ను. ఆ అవమానంతో నువ్వు ఇల్లు వదిలి బయటికి రాకూడదురా. ఒకవేళ వచ్చినా నిన్ను చూసి దండం పెట్టిన వాళ్ళందరూ తూని నీ మొక్కన కాండ్రించి ఉమ్మయ్యాలరా. అది తట్టుకోలేక నువ్వు చావాలని కూడా చావలేక బతకాలరా. 45 ఏళ్ల ముద్ర నా కొడుకు, నీకెవరు వస్తారు? డబ్బు కోసం పెంట తినే పందివి చివరి రోజులు ఆస్తముకుని బతుకుదాం అనుకున్న సంతకం పెట్టలేక, వేలి ముద్ర వేయలేక, తినడానికి చేతు లేక, పెట్టే దిక్కులేక ఆకలితో మాడి చావాలి. ఇక మీద నువ్వు తినడానికి వెనక కడుక్కోవడానికి ఇంకొన్ని అడుక్కోవాలి. ఏంటా చూపు, ఏం చేయబోతున్నానన్నా? ప్రాణం తీస్తే ప్రాణం పోయేవరకేరా బాధ, అవిటి వాడిని చేయడం ప్రాణం ఉన్నంత వరకు బాధేరా.
మేము చెన్నైకి వెళ్తున్నావురా. మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోండి. మనం ఇక్కడే ఉంటే మళ్ళీ పాత కక్షలు వచ్చి మనల్ని రౌడీజానికి నెట్టేస్తాయి. మనల్ని చూసి అందరూ భయపడాలి అనుకోవడం తప్పురా. నిజాయితీగా ఉంటేనే ప్రశాంతంగా బతకాలని తెలుసుకున్నాను. వస్తావురా? లే వస్తా. రవి వస్తా. అక్క వస్తా. ఏవండి, వాళ్ళతో చెన్నై అని చెప్పారు, నాతో హైదరాబాద్ అన్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? మనం చెన్నైకి వెళ్ళడం లేదు, పూనాకి వెళ్తున్నాం. ఇక మీద నేను ఎక్కడుండేది ఎవరికి తెలియకూడదు. నీకు పూర్తిగా సొంతం అవుతానన్నానుగా, అందుకే.